Good evening, guys. ఎగ్జామ్ ఎలా రాశారండి? ఎగ్జామ్ ఎలా అనిపించింది? జావేద్ గారు చెప్పండి. కొద్దిగా టఫ్ గా ఉంది మేడం పేపరు. టఫ్ గానే ఇచ్చాను. అంటే ఫస్ట్ ఎకాలజీ అవి చాలా అది డెఫినేషన్స్ చదివినట్లే ఉంటుంది కానీ మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇచ్చారు కదండి మేడం. టైం కన్స్యూమింగ్ అనిపించిందా? అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది మేడం. ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది మీకు? డెఫినేషన్ సార్ట్ అవుట్ చేయడం దగ్గర? అవును మేడం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారే మీరు అక్కడ మేడం. రివిజన్ చేశారా? నోట్స్ చూసుకున్నారా? చూసాం మేడం. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం పేపర్? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పేపర్ ఎలా అనిపించింది అని అడగడామని. చాలా చాలా లెంతీగా ఇచ్చాను ఆ క్వశ్చన్స్. నేను కొంచెం లెంతీగానే ఇచ్చాను. అంటే ఆ కాన్సెప్ట్ చాలా పెద్దది. సో స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంది మేడం. నేను కొంచెం అలానే ఇచ్చాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చాను. మీకు ఎగ్జామ్ ఇంతవరకు పెట్టలేదు కదా, ఫస్ట్ ఎగ్జామ్ కదా. సో అందువల్ల కాన్సెప్ట్ ఎక్కువ ఉండింది. వీక్ పెట్టుంటే తక్కువ కాన్సెప్ట్స్ ఉండింటాయి కాబట్టి తక్కువ బిట్స్ ఇచ్చేదాన్ని. సో అందువల్ల ఎక్కువ బిట్స్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అదేం మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేనే చెప్తున్నా కదా, లెందీగా ఉంది పేపర్, కొంచెం టఫ్ గానే ఇచ్చాను. అన్ని కాన్సెప్ట్ కవర్ అవ్వాలని ఇచ్చాను. మీకు టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే నో ప్రాబ్లం, అది అందరికీ టైం కన్జ్యూమింగే. కాకపోతే మీరు ఎక్కువ రివిజన్స్ చేసుంటే ఒక 4-5 టైమ్స్ కానీ రివైజ్ చేసుంటే అప్పుడు త్వరగా పెట్టగలుగుతారు. ఆ 75 minutesలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేదు అంటే ఎవరు సాల్వ్ చేయడానికి అంత తక్కువ టైంలో పాసిబుల్ కాదు. సో దాని గురించి మీరేం అందరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలా ఉందో మీ పక్కన వాళ్ళకి కూడా అలానే అనిపించుంటుంది పేపర్. కానీ మీరు ఒక 3-4 టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకే. ఇంకెవరైనా చెప్తారండి ఎలా అనిపించింది పేపర్? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? మోహన గారు మీరు ఎగ్జామ్ రాసారా అండి? మోహన గారు హ్యాండ్ రైజ్ చేయండి. మోహన గారు ఎగ్జామ్ రాసారా మీరు? మేడం రాయలేదు మేడం. అదే ఎందుకు రాయలేదండి? నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నది. డెఫినేషన్స్ ఒకసారి మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుని మళ్ళీ రాద్దామని వెయిట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ రాసేస్తాను. ఓకే. ప్రాబ్లం అండి. బట్ ఏంటంటే కొంచెం మాకు డెఫినేషన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్ ఎలా ఉందో అలానే అడుగుతారు ఎగ్జామ్ లో కూడా. అందుకే మేడం ఒకసారి మీరు చెక్ చేసుకుని నేను రేపు మార్నింగ్ అయితే రాసేస్తాను. ఫారెస్ట్రీ రాసారా మేడం? రాసాను మేడం. ఓకే, బాగా వచ్చిందా? స్కోర్ బాగా వచ్చిందా? వచ్చింది మేడం. 59.7 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా ఒకసారి రాయండి మేడం. రాస్తాం మేడం. అంటే అదే ఒకసారి కంప్లీట్ గా చెక్ చేసుకుని రాద్దామని వెయిట్ చేస్తాను మేడం. ఇదివరకు నోట్స్ అంటే ప్రిపేర్ చేసిలేదు నేను. నోట్స్ కంప్లీట్ చేస్తాను. ఈ రోజుకి అయిపోతుంది నోట్స్ రాయడం కూడా. ఒకసారి చూసుకొని రేపు మార్నింగ్ రాసేస్తాను. ఓకే. మీ అందరికి PMF-IAS ఎన్విరాన్మెంట్ బుక్ ఏమన్నా కావాలి అంటే ఐ విల్ సెండ్ యూ ద లింక్. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఆ మెటీరియల్ డైరెక్ట్ గా షేర్ చేయడం కుదరదు, ఎందుకంటే అది కాపీరైట్ ఇష్యూ అవుతుంది. అంత డెప్త్ గా మీకు అడగరు. బట్ స్టిల్ ఇప్పుడు మీరు UPSC కానీ గ్రూప్స్ 2 కానీ 1 కానీ రాయాలనుకున్నప్పుడు మెటీరియల్ రిసోర్స్ మీ దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను. ఒకసారి నేను కూడా లింక్ చెక్ చేసిన మేడం PMF, కానీ అక్కడ నాకేం లింక్స్ ఏమి కనిపించలేదు. అవునా? ఓకే, ఐ షేర్ యూ. గ్రూప్ లో పంపిస్తాను నేను మీకు ఆ లింక్. వెబ్సైట్ నేను కూడా వెబ్సైట్ లోనే డౌన్లోడ్ చేసుకున్నాను.
సో అదేంటంటే డైరెక్ట్గా మెటీరియల్ మనం కానీ అప్లోడ్ చేసామంటే అది కాపీరైట్ ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా డెఫినేషన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఇచ్చిన మెటీరియల్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం యూ జస్ట్ రెఫర్ దిస్ పిఎంఎఫ్ ఐఏఎస్ మెటీరియల్. ఓకేనా? మీరు పెట్టింది యూపీఎస్సీ బిట్స్ అన్ని ఉన్నాయి కదా మేడం, అన్ని ఆల్ ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ అన్ని కూడా ఎకాలజీ వరకు కంప్లీట్ చేసాను. ఎకాలజీ వరకు నేను కూడా సాల్వ్ చేశాను క్వశ్చన్స్ అయితే. బట్ ఏంటంటే బయోడైవర్సిటీ నోట్స్ రాయడంలో అంటే నాకు మీరు పెట్టిన పీడిఎఫ్ చూసాను ఒకసారి, దాన్ని ఒకసారి మనం కాపీ చేసుకున్నామని చేసుకున్నాము. అయిపోతుంది. చాలా టైం ఉంది కాబట్టి యూ జస్ట్ స్లోగా ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇంకా నోటిఫికేషన్ కదా రాలేదు కదా, స్లోగానే ఏమంటే ఒకసారి చూసుకొని నేమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తే కొంచెం కాన్ఫిడెంట్ అనేది వస్తుందని ఉద్దేశంతో నేను రాయలేము ఎగ్జామ్. ఓకే, అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి డెఫినేషన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. హ్యాబిటాట్ అంటే ఏంటి, నీకే అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ప్రతిదీ మీకు అర్థమైన భాషలో తెలుగులో అయినా రాయండి, ఇంగ్లీష్లో అయినా రాయండి. బట్ ఆ డెఫినేషన్స్ అన్ని మీరు ఒక దగ్గర రాసుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ అది చదవడానికి ఒక సోర్స్ ఉండాలి కదా. ఎంత మెటీరియల్ ఇచ్చినా మీరు రాసుకున్న నోట్స్ మీకు చూడగానే గుర్తొస్తాయి ఆ కాన్సెప్ట్స్. అదే మేడం, ఇప్పుడు మీరు చెప్పింది అయితే అదే మీరు పెట్టిన నోట్స్ నేను రాసి కాపీ చేసుకున్నాను. అది నాకు నచ్చిన లాంగ్వేజ్ లో నేను రాసుకుంటూ వచ్చినాను. బయోడైవర్సిటీ కూడా హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ వరకు చూసినాను. కొంచెం ఉంది మేడం, ఈరోజు నైట్ అయిపోతుంది, మార్నింగ్ రాస్తాను సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బట్ రాయడానికి అంటే ఇన్ టైం రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైం మనం కొంచెం కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఏం లేదు మేడం, ఈ వీక్ ఇది ఒక్కటే నాకు డెఫినేషన్ పార్ట్, మిగతా అన్ని స్టాటిక్ పార్ట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పిన టైం రాసేస్తాను. ఓకే మేడం, ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి మోహన గారు. సారీ మేడం, మళ్ళీ వచ్చినట్టు ఇంకెవరైనా చెప్తారండి? ఎవరైనా రెస్పాండ్ అవుతారా పేపర్ గురించి? లేదు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దామా? దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు మేడం. చెప్పండి సార్. మేడం, ఈ టైగర్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది మేడం. నేను అది అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశా. నేనే యాడ్ చేసి ఇచ్చాను అనమాట. అదే మేడం, కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉన్నాయి. అంటే ఫస్ట్ సంథింగ్ ఏదో ఒకటి సంథింగ్ అది అంటే కోల్డ్ యానిమల్స్ గురించి, అంటే ఒకరు ఎవరు ప్రపోజ్ చేశారని ఒకటి వచ్చింది బిట్. ఫస్ట్ బిట్ అదే ఇచ్చాను. అది కొంచెం డౌట్ గా ఉంది మేడం. అది మిగతా టైగర్ చెప్పాను కదా, క్లాస్ లో చెప్పాను కదా. ఎలెన్స్ రూల్ నేను ఇన్నున్నానేమో మేడం, అంటే నాకు తెలియదు అది. ఎలెన్స్ రూల్ చెప్పాను కానీ ఆప్షన్ లో జోయల్ అసఫ్ ఎలెన్ అని ఉంది. మీరు ఎలెన్ చూసి ఉండరు నాకు తెలిసి. ఓకే ఓకే, బర్గ్మెన్ సంథింగ్ ఏదో ఉంది మేడం, అది కూడా అట్లాగే ఉంటదనే ఆలోచించాం. నేను ఎలెన్స్ రూల్ చెప్పాను క్లాస్ లో, ఖచ్చితంగా నాకు గుర్తుంది ఎలెన్స్ రూల్ చెప్పినాను. కానీ నేను ఆప్షన్ ఇచ్చేటప్పుడే అనుకున్నాను ఈ పేరు నేను మొత్తం ఇస్తున్నాను, వీళ్ళకి తెలిసి ఉంటుందో తెలీదో అనుకున్నాను. ఓకే ఓకే మ్యామ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇప్పుడు మీకు ఎనర్జీ చెప్పేసిన తర్వాత కొన్ని స్టాటిక్ బిట్స్ ఉంటాయి. ఎకాలజీని ఎవరి టర్మ్ ఆ కాయిన్ ఏమంటారు, ఎకాలజీ అనే డెఫినేషన్ ఎవరు ఇచ్చారు, మదర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరు, ఇలాంటి స్టాటిక్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ డేస్ కానీ అవన్నీ నేను మీకు ఒక క్లాస్ లో చెప్పేస్తాను అనమాట. ఆ రోజు మొత్తం స్టాటిక్ గా ఉంటది, అన్ని గుర్తుపెట్టుకునేటివే ఉంటాయి. అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే మ్యామ్. ఇంకా ఓకేనా? పేపర్ అంతా ఓకేనా దిలీప్? ఓకే మేడం. కాన్సెప్ట్ కొంచెం లెంతీ అనిపిస్తుంది మేడం. నేను చెప్పాను కదా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం అని చెప్పి ఇచ్చాను అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ కూడా మీకు జరగలేదు కదా, దానికోసం కాన్సెప్ట్స్ కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఇచ్చాను అనమాట. ఓకే, మీరు బాగా స్కోర్ చేసినట్టున్నారు, 60 పాయింట్ సంథింగ్ వచ్చినట్టుంది కదా.
వచ్చింది మేడం 60. అంటే కొన్ని బిట్స్ నేను ప్రీవియస్ పేపర్స్ లో తగిలి మేడం, అలా పెట్టాను నేను. ఓకే, అందరు పీవైక్యూస్ చూడండి. అందరూ పీవైక్యూస్ మీరంతటా మీరు ఒకసారి సాల్వ్ చేసి ఏవైతే మీకు అర్థం కావట్లేదో అది గ్రూప్ లో కానీ నాకు కానీ పర్సనల్ గా పోస్ట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి అంత ఓకే అన్ని క్లాస్ రూమ్ లోనే డిస్కషన్ చేయాలంటే కష్టం కదా, టైం కూడా మనకు సరిపోదు. ఓకే మేడం. పీవైక్యూస్ అన్ని మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత దానికి సంబంధించిన పీవైక్యూస్ పేపర్ లో పెట్టుకొని ఏం ఏం అడిగారు, మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, అది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీకు రాని కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే యూ జస్ట్ ఆస్క్ మీ. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా దిలీప్ గారు? ఓకేనా, ఇంకెవరన్నా ఉన్నారండి ఎగ్జామ్ రాసిన వాళ్ళు? ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శ్రావ్య రాణి గారు ఎగ్జామ్ రాశారండి? రాశారా మేడం, ఎగ్జామ్ రాశారా? రాశాను. ఎలా ఎలా అనిపించింది పేపర్? టఫ్ అనిపించిందా? టఫ్ అని కాదు మేడం, అవి టర్మ్స్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్గా, కొంచెం క్లారిటీ అయితే లేదు మ్యామ్. అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఒక్కటే కదా ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టైం చదివేటప్పుడు అలానే అనిపిస్తుంది మేడం. స్టాటిక్ కదా మొత్తం. ఆ ఓకే డెఫినిషన్స్ మనం అది ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అది అలానే గుర్తుపెట్టుకోగలిగితేనే యూ విల్ గెట్ దట్ మార్క్ అన్నమాట. ఇఫ్ నాట్ అది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయగలుగుతారు, ఆ 2 ఆప్షన్స్ దగ్గర ఆగిపోతారు అనమాట. 50-50 ఛాన్సెస్ లోనే ఎక్కువ వస్తాయి. అదే మ్యాచ్ ద ఎక్కువ వచ్చాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అవి డెఫినేషన్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది, కొంచెం లెంతీగా వచ్చింది పేపర్. నెక్స్ట్ టైం మనం అంత లెందిగా ఏం ప్లాన్ చేయంలేండి. నెక్స్ట్ టైం సరిపోయేటట్టే ఇస్తాను నేను టైమ్. బట్ ఈసారి ఏంటంటే కొంచెం టఫెస్ట్ లెవెల్లో పేపర్ ఇస్తే మీరు సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది చెక్ చేద్దామని మాత్రమే ఇచ్చాను. ఎందుకంటే అది కాదు మ్యామ్, మామూలుగా యాప్ లో డౌన్లోడ్ అవుతుంది మ్యామ్ పీడిఎఫ్. నార్మల్ గా మేము సేవ్ చేసుకోవాలంటే అవ్వట్లేదు. మీరు ఏమైనా నార్మల్ గా మన గ్రూప్ లో ఏమైనా సెండ్ చేస్తారా? క్వశ్చన్ నెక్స్ట్ పేపర్ మీకు సెండ్ చేసేదా? అందరికి గ్రూప్ లో సెండ్ చేస్తాను, పిన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ కూడా కాదు, పీడిఎఫ్ కూడా మ్యామ్. ఎప్పుడైనా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది కదా ఏం కాంపిటేటివ్. పీడిఎఫ్? మీరు బయోడైవర్సిటీ పీడిఎఫ్ పెట్టారు కదా యాప్ లో పెట్టారు కదా. నేను పిన్ చేస్తాను వాట్సాప్ లో, అందరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి, లేదా మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేదా క్లాసు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యానిమల్స్ అడాప్ట్ టు కోల్డ్ క్లైమేట్స్ హ్యావ్ అ షార్టర్ లిమ్స్. కోల్డ్ క్లైమేట్ లో ఉండే యానిమల్స్ కంట షార్టర్ లిమ్స్ ఉంటాయంట. లిమ్స్ అంటే ఏంటి? హ్యాండ్స్ లైక్ థింగ్సే కదా. దేంతో కంపేర్ చేసుకున్నప్పుడు?
వార్మ్ క్లైమేట్స్లో ఉండే యానిమల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు షార్టర్ లిమ్స్ ఎవరికి ఉంటాయంట? కోల్డ్ క్లైమేట్లో ఉండే యానిమల్స్కి ఉంటాయంట. మరి ఈ రూల్ని ప్రపోజ్ చేసింది ఎవరు అని అడిగారు. అలెన్స్ రూల్ చెప్పాను కదా నేను మీకు. అలెన్స్ రూల్ చెప్పానా? అలెన్స్ ప్రిన్సిపల్ అదే అనమాట. యానిమల్స్ ఏవైతే కోల్డ్ క్లైమేట్లో ఉంటాయో వాటికి షార్టర్ లిమ్స్ ఉంటాయి. వాటికి ఎందుకు షార్టర్ లిమ్స్ ఉంటాయి? వై? నేను అలెన్స్ రూల్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఎందుకంటే హీట్ లాస్ని మినిమైజ్ చేయడం కోసం వాటికి షార్టర్ లిమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇది ఎవరు చెప్పారు అంటే అలెన్ అనే ఆయన చెప్పారు. ఏ ఇయర్లో చెప్పాడు అంటే 1877లో చెప్పారు. ఓకేనా? నేను మిగిలినవి ఏవి మీ క్లాస్లో చెప్పలేదు. అలెన్స్ రూల్ ఒక్కటే చెప్పాను. ఆయన పేరు జోయల్ అసఫ్ అలెన్ అనే ఆయన. నెక్స్ట్, ఒక పాపులేషన్ అనేది నెగిటివ్గా అఫెక్ట్ అవుతుంది, ఇంకొకటి నాట్ ఎఫెక్టెడ్, జీరో ఎఫెక్టెడ్. ఈ కండిషన్ ఎక్కడ ఉంటుంది? అమెన్సలిజంలో. అమెన్సలిజం అంటే ఏంటి? ఒకటి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకటి జీరో ఎఫెక్ట్ అవుతుంది. కామెన్సలిజం అంటే ఏంటి? ఒకటి జీరో ఎఫెక్ట్, ఒకటి పాజిటివ్ ఎఫెక్ట్. కాంపిటీషన్ అంటే ఏంటి? రెండు నెగిటివ్లీ ఎఫెక్టెడ్. సింబయోసిస్ అంటే ఏంటి? ఒకటి లేకుండా ఇంకొకటి ఉండలేకపోవడం. దట్ ఈస్ సింబయోటిక్ రిలేషన్షిప్. పారాసైటిజం అంటే ఇంకో దాని మీద ఆధారపడి బతకడం. దాన్ని పారాసైటిజం అంటాం. కాంపిటీషన్ అనేది రెండు నెగిటివ్లీ అఫెక్టెడ్. అమెన్సలిజం అంటే ఒకటి జీరో అఫెక్టెడ్, ఇంకోటి నెగిటివ్లీ అఫెక్టెడ్. క్వశ్చన్ ఏం అడిగాడు? ఒక పాపులేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఇన్హిబిట్ అంటే ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్గా అఫెక్ట్ అవుతుంది. బట్ అనదర్ పాపులేషన్ అనేది ఎఫెక్టే చూపించదు. అంటే ఒకటి జీరో ఎఫెక్టెడ్, ఒకటి నెగిటివ్లీ ఎఫెక్టెడ్. ఏ ఫినామినా చెప్తుంది? అమెన్సలిజం అనే ఫినామినా చెప్తుంది అనమాట. Which one of the following describes not only the physical space occupied by an organism, but also its functional role in the community of organisms? చూడండి, ఫంక్షనల్ రోల్. నేను ఎన్నిసార్లు చెప్పాను, కీవర్డ్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఏ డెఫినేషన్ అయినా మీరు ఎగ్జాక్ట్గా బట్టి పట్టలేరు. సో దాంట్లో కీ ఏంటి, కీ టర్మినాలజీ ఏంటి, ఫంక్షనల్ రోల్స్ గురించి మాట్లాడేది ఏంటి? ఎకలాజికల్ నీకే. ఎకోటోన్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ జోన్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నుంచి డెజర్ట్ ఎకోసిస్టమ్ వరకు ఆ కన్వర్షన్ జరిగే ఇన్ బిట్వీన్ ఏరియాలో ఏముంటాయి? గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను క్లాస్లో కూడా. ఈ ట్రాన్సిషన్ జోన్ ఏమంటారు? ఎకోటోన్ అంటారు. ఇక్కడ ఉండే స్పీసెస్ ఏమంటారు? ఎడ్జ్ స్పీసెస్ అంటారు. అలాంటి ఎక్కువ స్పీసెస్ ఉంటే దాన్ని ఏమంటారు? ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ స్పీసెస్ ఉండాలి? ఫారెస్ట్ ఎకాలజీతో కానీ డెజర్ట్ ఎకోసిస్టమ్తో కానీ ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ పాపులేషన్, స్పీసెస్ పాపులేషన్ కానీ స్పీసెస్ డైవర్సిటీ కానీ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంట? ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారంట. ఎడ్జ్ స్పీసెస్ అంటే ఏంటి? ఆ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో ఉన్న స్పీసెస్ అన్నిటిని కలిపి ఎడ్జ్ స్పీసెస్ అంటారు. ఈ ట్రాన్సిషన్ జోన్ ఏమంటాము? ఎకోటోన్ అంటాము. ఎకలాజికల్ నీకే అంటే ఏంటి? ఏదైనా ఒక యూనిక్ ఫంక్షనల్ రోల్ గాని ఉంటే దాన్ని ఏమంటాము? ఎకలాజికల్ నీకే అంటాం. చెప్పాను నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. ఒక అశోక ట్రీ తీసుకొని చెప్పాను. దీనికి లోవర్ పార్ట్స్ మీద కొన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ డిపెండ్ అవుతాయి, అప్పర్ పార్ట్స్ మీద ఇంకో టైప్ ఆఫ్ బర్డ్స్ డిపెండ్ అవుతాయి. అలాగా వాటికి యూనిక్ అంటే ఏమంటారు? పర్టికులర్ దగ్గర మాత్రమే ఉంటాయి అన్నమాట. మిగిలినవి ఏవి వాటి మీద డిపెండ్ కావు. ఇలా ఉండే యూనిక్ ఫంక్షనాలిటీ ఉంటాయి. లైక్ ఏ రీప్రొడక్షన్ ఎలా చేస్తుంది, ఎలాంటి ఫుడ్ తింటుంది, ఎలాంటి హ్యాబిటేట్ లో ఉంటుంది, అలా యూనిక్ రోల్ ఉంటే దాన్ని ఏమని చెప్పాను? ఎకలాజికల్ నీకే అని చెప్పాను. హ్యాబిటేట్ అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ బట్ దాన్ని ఏమంటారు? ఐడి కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అడ్రస్ అది ఎక్కడ ఉంటుందో దాన్ని ఏమంటాము? హ్యాబిటాట్ అంటాము. హోమ్ రేంజ్ అంటే అది ఉండేదానికి పర్టికులర్ రేడియస్ వరకు
ఈ రేడియస్ వరకు ఇప్పుడు ఒక టైగర్ హ్యాబిటాట్ ఉంది, టైగర్స్ ఉన్నాయి ఇక్కడ, దానికి ఒక 12 కిలోమీటర్స్ హోమ్ రేంజ్ అనుకోండి, అంటే ఏంటి అది అక్కడ వరకే తిరుగుతూ ఉంటుంది, ఇంకా దాన్ని దాటి అది వెళ్ళదన్నమాట, దాన్ని ఏమంటాము హోమ్ రేంజ్ అంటాము. Within biological communities, some species are important in determining the ability of large number of other species to persist in the community. చెప్పాను ఈ డెఫినేషన్స్ చెప్పినప్పుడు కీస్టోన్ స్పీసీస్ గురించి చెప్పాను. వీటి మనుగడ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక టైగర్ అనేది లేదనుకో, లేదు ఒక లయన్ పాపులేషన్ అంటే ప్రిడేటర్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో టాప్ మోస్ట్ ప్రిడేటర్ స్పీసీస్, వీటి పాపులేషన్ అనేది పడిపోయింది అనుకో, కిందున్న చిన్న చిన్న ఆర్గానిజమ్స్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఎకోసిస్టమ్ లో ఏమంటారు బ్యాలెన్స్ అనేది కోల్పోతుంది. దానివల్ల ఇప్పుడు డియర్ పాపులేషన్ అంతా పెరిగిపోతుంది, ఎందుకంటే ఈ టైగర్ పాపులేషన్ అనేది లేదు దాన్ని తినడానికి. కాబట్టి ఏమైపోతుంది, డియర్ పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. బట్ గ్రాసెస్ అనేటివి అంత డెప్త్ గా పెరుగుతాయా? పెరగకపోవచ్చు. ఒకవేళ ఇది తగ్గిపోయింది అనుకో, దీని మీద డిపెండ్ అయిన డియర్ పాపులేషన్ ఆటోమేటిక్ గా తర్వాత చనిపోతుంది. అంటే ఏంటి, ఉన్న బ్యాలెన్స్ అనేది కోల్పోతుంది. ఈ ఫినామినా ఎందువల్ల, దేనివల్ల అంటే కీస్టోన్ స్పీసీస్ అనేటివి అంత ఇంపార్టెంట్ స్పీసీస్. ఏ బయోలాజికల్ కమ్యూనిటీ తీసుకున్నా, కమ్యూనిటీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ టుగెదర్ ఉంటే దాన్ని కమ్యూనిటీ అంటాము. కొన్ని స్పీసీస్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను, మిగిలినవి బతికుండాలి అంటే ఖచ్చితంగా ఈ స్పీసీస్ అనేటివి బతికుండాలి. అలాంటి స్పీసీస్ ఏమంటాము, కీస్టోన్ స్పీసీస్ అంటాము. ఇక్కడ చూడండి, గ్రూప్ ఆఫ్ స్పీసీస్ విత్ ఇన్ ఎ బయోలాజికల్ కమ్యూనిటీ హ్యావింగ్ సిమిలర్ ఎకోలాజికల్ ఫీచర్ ఇన్ ఎ హ్యాబిటాట్. చూడండి ఇక్కడ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ ఆఫ్ స్పీసీస్, దీన్ని చూడంగానే మీకు తెలియాలి, స్పీసీస్ అన్ని కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు టైగర్ స్పీసీస్ ఒక గ్రూప్ గా ఉంటుంది, లయన్ స్పీసీస్ ఒక గ్రూప్ గా ఉంటుంది, డియర్ స్పీసీస్ ఒక గ్రూప్ గా ఉంటుంది. ఇలాంటి గ్రూప్స్ ని ఏమంటాము అంటే గిల్డ్స్ అంటాము. ఇది నేను క్లాస్ లో చెప్పలేదు, ఇది ఒక యాడ్ ఆన్. గిల్డ్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్పీసీస్. ఒక కమ్యూనిటీ తీసుకుంటే దాంట్లో ఇలా గ్రూప్స్ గా ఫామ్ అయ్యే వాటిని ఏమంటాము అంటే గిల్డ్స్ అంటాము. చూడండి ఇక్కడ రాసిన ఎక్స్ప్లెనేషన్ కూడా, గిల్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పీసీస్ విత్ ఇన్ ఎ కమ్యూనిటీ దట్ ఎక్స్ప్లాయిట్ ద సేమ్ రిసోర్సెస్ ఇన్ ఎ సిమిలర్ వే. ఇది నేను మీకు యాడ్ ఆన్ గా ఇచ్చాను అనమాట. ఈ బిట్ నేను క్లాస్ లో డిస్కస్ చేయలేదు, నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది, అందువల్ల నేను ఇవ్వడం జరిగింది అనమాట. Next, the process of change in structure of various species of an ecological community over a period of time. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఏంటి, కమ్యూనిటీ అంట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కొంచెం ఏమని చెప్తుంది, ఒక టైం గురించి మాట్లాడుతుంది. టైం గురించి ఏ ఫినామినా మాట్లాడుతుంది, టైం గురించి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఎవాల్యూషన్ జరగట్లేదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, టైం గురించి 2 కేసెస్ లోనే మాట్లాడతాం. ఎవల్యూషనరీ అయిండొచ్చు, ఎకలాజికల్ సక్సెషన్ గానీ అయిండొచ్చు. ఇక్కడ ఏం చెప్పాడు, స్పీసీస్ ఉన్నాయంట, వాటిల్లో చేంజ్ వచ్చిందంట, మ్యూటేషనల్ చేంజ్ కాదు. రిమెంబర్ విచ్ చేంజ్, ఒక ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అనేది వాటి స్ట్రక్చర్ లో జరిగింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మనం ఏమని చెప్తాము, ఎకలాజికల్ సక్సెషన్. ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి, అదొక న్యాచురల్ ప్రాసెస్. దాని స్ట్రక్చర్ కానీ కంపోజిషన్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, దేంతో పాటు, టైంతో పాటు. గ్రాడ్యువల్ గా ఒక కమ్యూనిటీని అనదర్ కమ్యూనిటీతో రీప్లేస్ చేసి ఒక స్టేబుల్ క్లైమాక్స్ కమ్యూనిటీ కానీ ఫామ్ అయితే దాన్ని ఏమంటాము, సక్సెషన్ కి ఎండ్ పాయింట్ అంటాము. హోమియోస్టాసిస్ అంటే ఏంటి, స్టేబుల్ ఈక్విలిబ్రియం, స్టేబుల్ క్లైమాక్స్ కమ్యూనిటీని మెయింటైన్ చేయడాన్ని హోమియోస్టాసిస్ అంటాము. ఈ ప్రొసెసర్ అంతా చెప్పా కదా. ఏదైనా ఒక లార్జ్ ఎకలాజికల్, లార్జ్ అంటున్నాడు, ఇది చూడండి లార్జ్. ఇక్కడ మీరు కీ పాయింట్స్ చూసుకోవాలి. ఒక లార్జ్ ఏరియా అంట, దాంట్లో ఏమేమి ఉంటాయి, సిమిలర్ వెజిటేషన్ ఉంటుంది, సిమిలర్ క్లైమేట్ ఉంటుంది. ఒక పెద్ద ఏరియాలో క్లైమేట్ ఒకేలా ఉంది, అక్కడున్న వెజిటేషన్ ఒకేలా ఉంది, దాన్ని ఏమంటాము, బయోమే కదా. బయోమాస్ అసలు అయ్యే ఛాన్స్ లేదు, ఎకోస్పియర్ అసలు మీకు చెప్పలేదు.
ఇంకా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. బయోస్పియర్ అంటే ఏంటి? వాటర్, లైట్ అన్నీ మనం సస్టైన్ అవ్వడానికి ఏ 4 పారామీటర్స్ అయితే కావాలో అవన్నీ అవైలబుల్గా ఉంటే ఆ ఏరియాని ఏమంటాము? బయోస్పియర్ అంటాము. దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నెక్స్ట్ మీకు అసలు క్వశ్చన్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు బయోమ్ అని. బయోమ్ అనేది ఒక లార్జ్ ఎకలాజికల్ ఏరియా. దాంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయంట? సిమిలర్ క్లైమేట్, వెజిటేషన్ రెండు ఒకేలా ఉంటాయంట. బయోస్పియర్ అంటే తెలుసు కదా, అన్ని ఎకోసిస్టమ్స్ యొక్క కలయిక. నెక్స్ట్ ఇదైతే క్లాస్లోనే 100 టైమ్స్ చెప్పాను. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అని. ఏదైనా ఒక పిరమిడ్ ఆల్వేస్ అప్రైట్ ఉంటుంది అంటే ఏంటి? ఎనర్జీ పిరమిడ్ మాత్రమే ఏ కేసు తీసుకున్నా అప్రైటే ఉంటుంది అని చెప్పా. ఇది నేను మీ క్లాస్లో ఇలా చెప్పాను. మరి ఇక్కడ క్వశ్చన్లో ఎలా అడిగాను? పిరమిడ్ అంట ఎప్పటికీ ఇన్వర్టెడ్ షేప్లో ఉండదు అని అడిగా. అంటే అదే కదా, ఎప్పటికీ ఇన్వర్టెడ్ షేప్ అనేది రాని పిరమిడ్ ఏంది? ఎనర్జీయే కదా. నేను చెప్పింది అయితే ఎలా చెప్పాను, అడిగింది అయితే రివర్స్లో అడిగాను. ఓకేనా? ఎందుకు? ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. 10% ఎనర్జీ రూల్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అక్వాటిక్ ఎకోసిస్టంలో తీసుకుంటే ఎప్పుడు పిరమిడ్ బేస్లో ఏముంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి, కన్జ్యూమర్స్, టాప్ లెవెల్ కన్జ్యూమర్స్, ఇంకా అప్పర్ స్టేజెస్కి వెళ్తే అలా ఆరెంజ్ చేస్తాం. మరి ఫైటోప్లాంక్టన్స్ అంటే ఏంటి? ఫైటోప్లాంక్టన్స్ అంటే చెట్లు. ఏవైతే ఓషన్స్ లో ఉంటాయో ఆ ఫైటోప్లాంక్టన్స్ ఎలా ఉంటాయి? చాలా బలహీనంగా, పాచిలాగా చిన్నవిగా ఉంటాయి. వాటి బయోమాస్ అంటే ఏంటి? డ్రై వెయిట్. వాటి డ్రై వెయిట్ ఎక్కువగా ఉంటుందా, లేకపోతే షార్క్, పెద్ద పెద్ద ఫిషెస్ ఇలాంటి వాటి వెయిట్ ఎక్కువగా ఉంటుందా? ఈవెన్ దో షార్క్స్ నంబర్ లో చాలా తక్కువగా ఉన్నప్పటికీ వెయిట్ లో అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫైటోప్లాంక్టన్స్ మిలియన్స్ లో ఉన్నా కూడా వాటి వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎలాంటి షేప్ వచ్చింది మనకి ఇప్పుడు? ఇన్వర్టెడ్. మీరు ఏదైనా ఒక ఎకోసిస్టమ్ గురించి క్వశ్చన్ చూసినప్పుడు ఖచ్చితంగా పిరమిడ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. దేర్ బై మీకు ఆన్సర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రొడక్షన్ ఎట్ ఆటోట్రోఫ్ లెవెల్ ఈజ్ సెడ్ టు బి ప్రైమరీ ప్రొడక్టివిటీ. కరెక్టే కదా. ఆటోట్రోఫ్స్ అంటే ఏవి? ప్లాంట్స్. ఆటోట్రోఫ్స్ లెవెల్లో ఏముంటాయి? ప్లాంట్స్ అనేటివి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని వాటి పేరే అది. సో దాన్ని ఏమంటాము? ఆ ఉత్పాదకతను ఏమంటాము? ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాము. మరి సెకండరీ ప్రొడక్టివిటీ, సెకండరీ ఉత్పాదకతని ఏమంటాము? హెట్రోట్రోఫీ లెవెల్లో ఏవైతే ప్రొడక్షన్ చేస్తాయో దాన్ని సెకండరీ ప్రొడక్టివిటీ అంటాము. ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చన్. Which of the following is not a gaseous biogeochemical cycle? నేను చెప్పాను బయోజియోకెమికల్ ఈ బయోజియోకెమికల్ సైకిల్స్ గురించి నేను క్లాస్లో చెప్పాను. వీటి మీద ఖచ్చితంగా ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్స్ పడతాయి అని చెప్పాను. నేను ఎక్కడి వరకు చెప్పాను మీకు? నైట్రోజన్ సైకిల్ అంటే దేని కిందకు వస్తుంది, కార్బన్ సైకిల్ దేని కిందకు వస్తుంది, సల్ఫర్ సైకిల్ దేని కిందకు వస్తుంది, యాసిడ్ రైన్స్ దేని వల్ల వస్తాయి, అవి చూసుకోండి. గ్యాషియస్ కేటగిరీలో వస్తాయా లేదు సెడిమెంటరీ కేటగిరీలో వస్తాయా అని చెప్పాను. సేమ్ అదే దాని మీద బిట్ అడిగాను. ఫాస్ఫరస్ అనేది ఏ సైకిల్ అమ్మా? సెడిమెంటరీ సైకిల్. ఇక్కడ అడిగింది ఏంది? ఏది గ్యాషియస్ సైకిల్ కాదు అని అడిగాను. మరి అక్కడ మీకు ఇండైరెక్ట్ గా సెడిమెంటరీ ఏదో తెలిస్తే సరిపోతుంది కదా. చెప్పు దిలీప్. హలో దిలీప్ చెప్పండి. మేడం ఆ బిట్ మేడం డౌట్ ఏమైంది? ఎందుకు డౌట్? నేను దానికే మీరు డౌట్ అనుకున్న వాటికి ఎక్స్ప్లెనేషన్స్ యాడ్ చేశాను. ఇది నేను మీకు అక్కడ పెడతానులేండి. మేడం అది ఫాస్ఫరస్ సల్ఫర్ రెండు మీరు గ్యాసెస్ అని చెప్పారు మేడం. సెడిమెంటరీ అని చెప్పారు మేడం మీరు. అవును. మరి యాసిడ్ రెయిన్ కాన్సెప్ట్ చెప్పానా? గుర్తుందా? చెప్పారు మేడం.
యాసిడ్ రైన్ ఏ 2 కెమికల్స్ ద్వారా వస్తుందని చెప్పాను? నాక్స్ సాక్స్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ కదా. మరి సల్ఫర్ అక్కడ హాఫ్ గ్యాసియస్ సైకిల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది కదా సల్ఫర్ లో. అవును మేడం. అలాంటిది నేను ఫాస్ఫరస్ సైకిల్ చెప్పినప్పుడు మీకు చెప్పానా మేడం? మొత్తానికి ఆ 2 సైకిల్స్ లో ఒకటి మీరు 2 అని చెప్పారు మేడం, అంటే ఛాన్సెస్ ఉంది అని చెప్పారు మేడం, అంటే గ్యాసియస్ ప్లస్. ఇక్కడ మీరు క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడు 100% యూ కెనాట్ గెట్ అన్ ఆన్సర్ అన్నప్పుడు ఆ 50-50లో మీరు చెక్ చేయాలి. ఇప్పుడు సల్ఫర్ కాంపోనెంట్ ఉంది, సల్ఫర్ కి పాసిబిలిటీస్ ఏవే ఉన్నాయి, యాసిడ్ రైన్ వచ్చే ఛాన్స్ ఉంది. యాసిడ్ రైన్ ఎప్పుడు వస్తుంది? గ్యాసియస్ సైకిల్లో వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ గ్యాసియస్ సైకిల్ ప్లస్ సెడిమెంటరీ సైకిల్. ఇక్కడ మిమ్మల్ని ప్యూర్లీ సెడిమెంటరీ సైకిల్ అడిగారు. ఇప్పుడు మీరు ఫాస్ఫరస్ సైకిల్లో గ్యాసియస్ సైకిల్ గురించి ఎక్కడైనా పార్షియల్ గా అయినా నేను చెప్పానా? చెప్పలేదు. కాబట్టి కంప్లీట్ 100% సెడిమెంటరీ కింద దేన్ని క్లాసిఫై చేసుకోవచ్చు? అలా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్ జస్ట్ చెక్ దేర్ పాసిబిలిటీ. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నైట్రోజన్ సైకిల్లో ఏ పారామీటర్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది? నేను నైట్రోజన్ సైకిల్ చెప్పినప్పుడే చెప్పాను. ఏది? నిట్రోబాక్టర్. దీని గురించి చెప్పాను. మిగిలిన వాటి గురించి నేను మీకు అసలు చెప్పానా? రైజోపస్ అనేది ఒక ఫంగస్ అన్నమాట. ఇది అసలు నైట్రోజన్ సైకిల్లోనే లేదు. మ్యూకర్ అనేది కూడా ఫంగస్సే. ఇది అసలు నైట్రోజన్ ఫిక్సేషన్ చెయ్యదు, నైట్రిఫికేషన్ ప్రాసెస్ లో లేదు. స్పిరోగైరా ఇది ఒక గ్రీన్ ఆల్గే. ఇది అసలు నైట్రోజన్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఇన్వాల్వ్ కాదు. మీకు ఇట్ల గురించి చెప్పలేదు అసలు. నేను చెప్పిందల్లా ఒకదాని గురించే. దాని పేరేంటి? నిట్రోబాక్టర్ గురించి. నైట్రోజన్ సైకిల్లో వచ్చిన పేర్లో అదొక్కటే మీకు నేను చెప్పింది. కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా యూ కెన్ డెరైవ్ ఇంటూ అన్ ఆన్సర్ లైక్ నైట్రోబాక్టర్ అనేది. హోమియోస్టాసిస్ ఇందాక కూడా చెప్పాను. వాట్ ఈస్ హోమియోస్టాసిస్? హోమియోస్టాసిస్ అనగానే చెప్పాను, ఒక స్టేబుల్ ఈక్విలిబ్రియం ని మెయింటైన్ చేస్తుంది. ఈ స్టేబుల్ అనే వర్డ్ ఎక్కడుంది? డైరెక్ట్ గా అదే ఆన్సర్ అవుతుంది. కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. హోమియోస్టాసిస్ అంటే ఏంటి? స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఆప్షన్స్ చదవాలి. మెయింటెనెన్స్ ఆఫ్ స్టేబుల్ ఇంటర్నల్ కండిషన్స్ డెస్పైట్ ఎక్స్టర్నల్ చేంజెస్. ఎక్స్టర్నల్ చేంజెస్ ఎలాంటివైనా ఉండొచ్చు, బట్ ఆ స్టేబుల్ ఇంటర్నల్ కండిషన్స్ ని మెయింటైన్ చేయడాన్ని ఏమంటారు అంటే హోమియోస్టాసిస్ అంటారు. Which of the following best describes the difference between food chain and food web? ఇదైతే వెరీ ఈజీ క్వశ్చన్. ఐ థింక్ ఎవ్రీవన్ సాల్వ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను. ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఏదైనా ఒక సింగిల్ లీనియర్ పాత్. లీనియర్ పాత్ అంటే ఏంటి? ఒక వేలోనే ఉంటుంది పాత్, ఇంకొక వేలో ఉండదు అనమాట. ఫుడ్ వెబ్ లో ఏం చెప్పాను? వేరియస్ కనెక్షన్స్ ఉంటాయి అని చెప్పానా లేదా? మరి డైరెక్ట్ గా అదే ఆన్సర్. ఈజియెస్ట్ క్వశ్చన్. Which of the following best explains biomagnification? 2 చెప్పాను నేను మీకు. బయో అక్యుములేషన్ చెప్పాను, బయోమాగ్నిఫికేషన్ చెప్పాను. మ్యాగ్నిఫికేషన్ దగ్గర ఏం చెప్పాను? సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ అనే పదాన్ని వాడాను. ఏదైనా మీరు ఒక డెఫినేషన్ ని గుర్తుపెట్టుకోవాలంటే దాంట్లో కీవర్డ్ ఏందో చూసుకోవాలి. ఆ కీవర్డ్ ఖచ్చితంగా వాడతారు ఆ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్ అట్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్. బయోమాగ్నిఫికేషన్ ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యి దాని నుంచి ఇంకో దాంట్లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ కి అలా ఏం జరుగుతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది, వెళ్ళి పెద్ద పెద్దగా అవుతుంది అనమాట. అంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని తినడం వల్ల దీనికి ఆ టాక్సిక్ పొల్యూటెంట్ ఏదైతే ఉంటుందో వాటిల్లో ఎంటర్ అవుతుంది. దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటాం. పిరమిడ్ ఆఫ్ నంబర్స్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ చూడంగానే చెప్పేయచ్చు 10% ఎనర్జీ రూల్. కరెక్ట్. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా అంటే మీకు ఫస్ట్ ఏది తెలుసో అది ఫిక్స్ చేసుకోండి ఆన్సర్గా. ఇప్పుడు మనం ఏకి ఏమనుకున్నాం, ఐ మీన్ బీకి ఏదనుకున్నాం? 1 అనుకున్నాం. బీకి 1 ఉండే ఆప్షన్ ఏముంది? డైరెక్ట్గా యూ కేమ్ టు అన్ ఆన్సర్. ఇలాంటివి నాకు తెలిసి ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనమాట.
మీకు వీటిలో 3 తెలియకపోవచ్చు. ఏదో ఒకటన్నా తెలిసుండొచ్చు. బట్ మనం ఇలాంటివి చూడంగానే అవాయిడ్ చేస్తాం మోస్ట్‌లీ. అలాంటి అవాయిడ్ చేయకూడదనే నేను ఈ క్వెషన్ మీకు ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్‌లో. ఎందుకంటే ఇలాంటివి పెద్దవి ఇచ్చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, క్వెషన్ పేపర్ టఫ్ ఇచ్చేసాడు అనుకుంటాం. బట్ అక్కడ తెలియాల్సింది ఏందంటే ఈ 3 పారామీటర్స్ నీకు తెలియకపోయినా ఒకటి తెలిసినా యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ అనేది మీకు తెలియాలన్నమాట. పారాసైట్స్ అంటే ఏంటి చెప్పండి? పరాన్న జీవులు వేరే దాని మీద ఆధారపడి బతుకుతా ఉంటాయి అన్నమాట ఇవి. పారాసైట్ రా వీడు అంటారు కదా, ప్రతిసారి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు అని. అది ఆ పదాలు తెలియాలన్నమాట. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అనేది ఇన్వర్టెడ్ ఉంటుందా పారాసైట్స్ లో? ఇది ఈజీగా చెప్పొచ్చు. ఒక చెట్టు చెప్పాను, ఒక ఎకో సిస్టమ్ చెప్పాను. ట్రీ తీసుకుంటే ట్రీ మీద బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, దాని మీద పారాసైట్స్ ఎన్ని ఉన్నాయి, దాని మీద ఇంకా పారాసైట్స్ ఎన్ని ఉన్నాయి, ఫంగస్ ఆల్గే అవి చెప్పినప్పుడు చెప్పాను. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది అప్రైట్ అయి ఉండొచ్చు లేదా ఇన్వర్టెడ్ అయి ఉండొచ్చు. కరెక్టేనా? ఓకే. ఇది కూడా అంతే. ఇది కూడా నేను కావాలని ఇచ్చాను అనమాట. ఈ నైట్రోజన్ సైకిల్లో మాత్రమే నేను నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది లైటనింగ్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ జరుగుతుంది అని చెప్పా. ఒక్కటి తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. బీకి 1 ఏది ఉంది? ఏ. చూడండి సి. ఒకటే తెలుసు నీకు ఆ సైకిల్ గురించి, బట్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. ఓకేనా? కార్బన్ గురించి ఏమేమి చెప్పాం మనం? కార్బన్ అనేది ఏమంటారు, కార్బన్ అనేది గ్యాసియస్ లో చెప్పుకున్నాము. బట్ ఏంటి, సెడిమెంటరీ అనేది లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రెండుగా డివైడ్ చేసుకోవచ్చు కార్బన్ సైకిల్ ని. ఒక చెట్టు కానీ డీకే అయిపోయి గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఫాజిల్ గా కన్వర్ట్ అయ్యి దాని నుంచి మనం ఎనర్జీని డెరైవ్ చేసుకునే సైకిల్ ఏంది, లాంగెస్ట్ ఫార్మ్ ఆఫ్ సైకిల్. దాన్ని సెడిమెంటరీ ఫార్మ్ గా కూడా చెప్పుకోవచ్చు. అలా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఆక్సిజన్ కన్వర్షన్, ఇది తీసుకుంటే ఏంటి, గ్యాషియస్ సైకిల్. ఇలా పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? చూడు, ఇక్కడ ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ని మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇదే కదా ఫోటోసింథసిస్ అంటే. ఓకే, దీంతో డీల్ చేసే సైకిల్ ఏంది, కార్బన్ సైకిల్. దాంట్లో రెస్పిరేషన్ ఇన్వాల్వ్ అయ్యిందా? ఎస్. కంబషన్ జరిగితే ఏం చెప్పాము, సెడిమెంటరీ సైకిల్ గా ఫామ్ అవుతుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ వస్తాయి, దాని నుంచి కంబషన్ జరుగుతుంది, ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇదంతా మాట్లాడుకున్నాం. ఫాస్ఫరస్ సైకిల్, సల్ఫర్ సైకిల్ చూడంగానే మీకు ఏం గుర్తు రావాలి? యాసిడ్ రెయిన్. సో ఈజీగా యూ కేమ్ టు అన్ ఆన్సర్. యాసిడ్ రెయిన్, వోల్కానిక్ యాక్టివిటీ జరిగినప్పుడు యాషెస్, ఫ్యూమ్స్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్ ఇలాంటివన్నీ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఓకే. Phosphorus cycle is an example for sedimentary. So major reservoirs ఎక్కడ ఉంటాయి అంటే రాక్స్ లో ఎక్కువగా ఉంటాయి, అట్మాస్ఫియర్ లో చాలా తక్కువ కాంపోనెంట్ లో ఉంటుంది ఫాస్ఫరస్. సో యూ కేమ్ టు అన్ ఆన్సర్ డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇది కూడా చెప్పాను నేను, ఫ్రెష్ వాటర్ లో ఎంత పీపీఎం ఆఫ్ వాటర్, ఎంత పీపీఎం ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, కంటామినేషన్ ఏ లెవెల్లో ఉంటుంది, అవన్నీ చెప్పాను నేను మీకు. ఫ్రెష్ వాటర్ కి సంబంధించి ఏం చెప్పాను నేను మీకు? ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ 2 టైప్స్ ఉంటుంది అని చెప్పానా? లెంటిక్, లోటిక్ అని చెప్పానా? ఫ్లోయింగ్, స్టాగ్నెంట్ చెప్పాను కదా. ఓకే. నెక్స్ట్ మెరైన్ ఎకోసిస్టమ్ అంటే ఏం చెప్పాను? మెరైన్ ఎకోసిస్టమ్ అంటే 35 పార్ట్స్ అని చెప్పానా? బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటే ఏం చెప్పాను? ఇన్ బిట్వీన్ 5 to 35 ఉంటే ఏం చెప్పాను? బ్రాకిష్ చెప్పాను. లోటిక్ అంటే ఏం చెప్పాను? మూవ్మెంట్. లోటిక్ ఇస్ నథింగ్ బట్ మూవ్మెంట్ ఆర్ ఫ్లోయింగ్. ఇది గుర్తుపెట్టుకోమని కూడా చెప్పా. టర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్. లెంటిక్ అంటే ఏంటి, లోటిక్ అంటే ఏంటి, స్టాగ్నెంట్ దాన్ని ఏమంటాము, లెంటిక్. లోటిక్ ఫ్లోయింగ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, రివర్స్. స్టాగ్నెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లేక్స్. చెప్పానా? సో ద ఆప్షన్ ఈజ్ ఏ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫస్ట్ ఏంటి, నో పావర్టీ. చెప్పలేదా 0 పావర్టీ అని? సో దాని నుంచి నీకేం తెలిసింది, ఎండ్ పావర్టీని ఎలా అయినా ఎండ్ చేయాలి. పావర్టీ తర్వాత ఏం చెప్పాను, ఫుడ్. పావర్టీ లేదంటే మంచి ఫుడ్ తింటాడని చెప్పాను. నెక్స్ట్ ఏంటి,
ఇదేనా ఆన్సర్? ఎగ్జాక్ట్లీ. నేను మీకు ఇవి చెప్పాను. ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ ఉన్నాయి. ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇది బైండింగా నాన్ బైండింగా? వెట్లాండ్స్ గురించి, మాంగ్రూవ్స్, మడ అడవులు. ఎక్కడుంటాయి మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా? సుందర్బన్స్ ఎక్కడుంటుంది? వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఏరియా ఉంటుంది? కోస్టల్ వెట్లాండ్, సాల్ట్ టాలరెంట్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే చెట్లు ఉంటాయా పెద్దగా, వీటి నుంచి నిమటోఫోర్స్ ఉంటాయి. రూట్స్ నుంచి ఇలా వస్తాయి పైకి, గాలి తీసుకుంటాయి అవి. మళ్ళీ మర్రి చెట్టుకు వచ్చినట్టు ఇలా ఓడలు ఉంటాయి, సపోర్ట్ చేస్తుంటాయి వాటికి. దీంట్లో ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుతుందంటే వివి పార్టీ. అంటే ఏంటంటే మామూలుగా సీడ్స్ని మనం ల్యాండ్లో వేసి వాటర్ సాయిల్ అంతా కప్పిన తర్వాత కదా చెట్లు వస్తాయి. బట్ దీనికి ఏంటంటే చెట్లు ఇక్కడే చిన్న చిన్న బేబీ చెట్లు వచ్చేస్తాయి అన్నమాట, ప్లాంట్స్. అవి కొంచెం కొంచెం బతికిన తర్వాత ఇవంతా సాల్ట్ వాటర్ కదా, దాంట్లో సస్టైన్ కాలేవని సీడ్ నుంచి రీప్రొడక్షన్ చేయాలంటే. అలాగే చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాటర్లోకి వదులుతుంది. ఈ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏమంటాం అంటే వివి పార్టీ రీప్రొడక్షన్ అంటాము. ఇది ఎక్కడ ఎందుకు ఉంటుందంటే అక్కడ సాల్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీడ్ నుంచి జర్మినేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. వీటిని ఏమంటాము? ఏరియల్ రూట్స్ అంటాము. నొమటోఫోర్స్ గాలి పీల్చుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఎస్చ్యూరీస్ అంటే ఏంటి? ఎస్చ్యూరీస్ దే కేటగిరీలో వస్తుంది. బ్రాకిష్ వాటర్. ఎస్చ్యూరీస్ ఎడ్ సైడ్ ఫామ్ అవుతాయి, డెల్టాస్ ఎడ్ సైడ్ ఫామ్ అవుతాయి. సుందర్బన్ అనేది డెల్టానా ఎస్చ్యూరీనా? తెలుసా ఎవరికైనా? ఆన్సర్ చేస్తారా? నేనే చెప్పాలా? సుందర్బన్స్ అనేది డెల్టా ఏరియాలో ఫామ్ అవుతుందా, ఎస్చ్యూరీ ఏరియాలో ఫామ్ అవుతుందా? ఇప్పుడు జనరల్గా మన సైడ్ ఉండేటివన్నీ ఎలా ఉంటాయి? ఏవి ఫాస్ట్గా ఫ్లో అవుతాయి, ఏవి స్లోగా ఫ్లో అవుతాయి. ఇప్పుడు నర్మదా రివర్ తీసుకున్నాం అనుకో, అదొక రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అవుతుంది. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి? ఒక వి షేప్ వ్యాలీలా ఫామ్ అవుతే దాన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం. రిఫ్ట్ వ్యాలీ అంటే రాకీ ఏరియా అనమాట. రాక్స్లో ఫ్లో అయ్యే వాటర్ అనేది స్పీడ్గా పోతుందా, సాయిల్లో ఫ్లో అయ్యే వాటర్ అనేది స్పీడ్గా పోతుందా? ఆబ్వియస్లీ రాక్స్లో. కాబట్టి ఇటు సైడ్ ఉన్న రివర్స్ అన్ని స్పీడ్గా ఫ్లో అయిపోతాయి, ఇటు సైడ్ ఉన్నవన్నీ చాలా స్లోగా ఫ్లో అవుతాయి. కాబట్టి సెడిమెంట్స్ అనేది డిపాజిట్ అవుతూ లార్జ్ ఏరియాలో సెడిమెంట్స్ అనేటివి డిపాజిట్ అవుతాయి. వాటిని ఏమంటాము? డెల్టాస్ అంటాము. సుందర్బన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డెల్టా. ఎస్చ్యూరీస్ అంటే ఏంటి? ఇంత స్పీడ్గా ఫ్లో అయ్యే వాటర్ సెడిమెంట్స్ తక్కువ తెచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తే దాన్ని ఎస్చ్యూరీస్ అంటాం. ఓకేనా? మార్షెస్ అంటే ఏంటి? బాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీలో కూడా వస్తుంది. బాగ్ అంటే ఏంటి? చూడగానే చెప్పేయచ్చు, పీట్ అక్యుములేషన్. ఇది నేను మీకు చెప్పలేదు. పీట్ అనే పదం కనిపిస్తే దాన్ని బాగ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మార్షెస్ అంటే ఏంటి? వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో హెర్బేషియస్ ప్లాంట్స్ డామినేషన్ గాని ఎక్కువ ఉంటే దాన్ని మార్షీ ల్యాండ్స్ అంటాం. మీకు అసలు ఆ క్వశ్చనే తెలియకపోయినా ఎస్చ్యూరీ అంటే ఏది తెలిసినా ఆన్సర్ సాల్వ్ అయిపోతుంది. మ్యాంగ్రోవ్ అంటే ఏంటో తెలిసినా సాల్వ్ అయిపోతుంది. ఒక్క పాయింట్ తెలిసినా యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్స్ లెందీగా ఉన్నాయి, బట్ కాన్సెప్ట్స్ అనేటివి మీకు అన్ని తెలిసినవే ఉన్నాయి అనమాట. ఓకేనా? స్పీసెస్ రిచ్నెస్ అంటే ఏంటి? నేను చెప్పా కదా, స్పీసెస్ రిచ్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ కీ పాయింట్ చెప్పాను. నంబర్, వాల్యూ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాము? స్పీసెస్ రిచ్నెస్ అంటాము. జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకే కేటగిరీ ఏంటి? మనం అంతా హోమోసేపియన్సే,
మనలో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి? ఇండియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, చైనీస్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ జీన్స్ డైవర్సిటీని ఏమంటాము? జెనెటిక్ డైవర్సిటీ అంటాము. చెప్పానా? ఎండమిజం అంటే చెప్పాను, నీలగిరీసే చెప్పాను. వెస్టర్న్ ఘాట్స్ లో ట్రాపికల్ ఏరియా, అది హై బయోడైవర్సిటీ అనేది ఉంటుంది, ప్లస్ ఆ ప్లేస్ లో ఉన్న జంతువులు ఇంకెక్కడ ఉండవు. దాన్ని ఏమంటామని చెప్పాను? ఎండమిజం అని చెప్పాను. ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి? ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి? డిస్టింక్ట్. ఎలాంటి హ్యాబిటాట్స్ ఉన్నాయి ఎకాలజీలో అంటే? ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కదా, ఐ మీన్ దాంట్లో ఎలాంటివి ఉన్నాయి? వెట్లాండ్స్ కానీ, ఎస్చురీస్ కానీ, డెజర్ట్స్ కానీ, ఇలా డిస్టింక్ట్ ఫీచర్స్ ఒకే దగ్గర ఉంటే దాన్ని ఏమంటాము? ఎకలాజికల్ డైవర్సిటీ అంటాము. ఆల్ఫా డైవర్సిటీ చెప్పాను, బీటా డైవర్సిటీ చెప్పాను. ఒకే దాంట్లో తీసుకుంటే ఆల్ఫా డైవర్సిటీ, రెండింటి మధ్య తీసుకుంటే బీటా డైవర్సిటీ. చెప్పానా? సింగిల్, చూడండి, సింగిల్ అనే పదం చూడగానే యూ విల్ కమ్ టు ఆన్సర్ ఆల్ఫా డైవర్సిటీ. డబుల్ ఆర్ అడ్జసెంట్ రెండిటి గురించి మాట్లాడితే దాన్ని బీటా డైవర్సిటీ. కీస్టోన్ స్పీసీస్ అంటే ఏంటి? ఇందాక కూడా అడిగాను ఈ క్వశ్చన్. కీస్టోన్ స్పీసీస్ ఏవైతే ఎకోసిస్టంలో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయో, ఆ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి దాన్ని ఏమంటాము? కీస్టోన్ స్పీసీస్ అంటాము. అంబ్రిల్లా స్పీసీస్ అంటే ఏంది? దాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా అన్నిటిని, అక్కడ ఉన్న వాటిని అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము? అంబ్రెల్లా. ఇండైరెక్ట్లీ అనేది ఇక్కడ కీవర్డ్. నెక్స్ట్, ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటే ఏంది? వాటిని ప్రెజెన్స్ వల్ల, ఫ్లాగ్షిప్ స్పీసెస్ కి, కీస్టోన్ స్పీసెస్ కి, అంబ్రెల్లా స్పీసెస్ కి డిఫరెన్స్ కూడా చెప్పా క్లాస్ లో. పాండా డిప్లొమసీ చెప్పాను. ఇంకోటి ఏంది? మలేషియా ఓరంగుటాన్ డిప్లొమసీ కూడా చెప్పడం జరిగింది. ఏవైతే చెరిస్మాటిక్ స్పీసీస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని పబ్లిక్ అటెన్షన్ అనేది గ్రాబ్ చేసి వాటిని కన్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటాము. ఎండమిక్ అంటే ఏంటి? పర్టిక్యులర్గా ఆ జియోగ్రాఫికల్ ఏరియాలోనే ఉంటే వాటిని ఏమంటాము? ఎండమిక్ స్పీసీస్ అంటాము. నెక్స్ట్, ఇవి చెప్పానా? బయోజియోగ్రాఫిక్ జోన్స్ చెప్పానా? నంబర్ కూడా చెప్పాను, నేను గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అని చెప్పాను. ట్రాన్స్ హిమాలయన్ జోన్, జీరో ఫైటిక్ అంటే ఏంటి? వాటర్ లేని కండిషన్, జీరో, నో వాటర్, వాటర్ లేని కండిషన్స్. ఓకేనా? ఇది నేను నీకు చెప్పానా క్లాస్లో? జస్ట్ ఆ నంబర్ వరకు చెప్పి వదిలేసానా, లేదా అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానా? ట్రాన్స్ హిమాలయన్ జోన్లో ఎలాంటి ఏరియాస్ ఉంటాయి? మీకు డెజర్ట్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయని తెలుసా? డెజర్ట్స్ అనేటివి మనకు తెలిసినంత వరకు థార్ డెజర్ట్, ఇలాంటి హాట్ డెజర్ట్సే తెలుసు కదా. కోల్డ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి. లద్దాఖ్ ఇలాంటి ఏరియాలో కోల్డ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? డెజర్ట్స్ అనేటివి 2 టైప్స్ లో ఉంటాయి. ఎలాంటివంటే కోల్డ్, హాట్. ట్రాన్స్ హిమాలయన్ జోన్ లో ఉండేటివి ఏంటి? హిమాలయన్ జోన్ లో ఏమేమి డెజర్ట్స్ ఉంటాయి? కోల్డ్ డెజర్ట్స్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయని చెప్పాను? లద్దాఖ్, స్పితి రీజియన్స్ లో ఉన్నాయి అని చెప్పాను. హెమిస్ నేషనల్ పార్క్ కూడా ఉంది, హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ అక్కడ ఉంది, లొకేట్ అయ్యి ఉంది లద్దాఖ్ లో. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అనగానే మీకు గుర్తొచ్చేది నీలగిరీస్, గుర్తుంది కదా. ట్రాపికల్ రీజియన్ లో ఉంటుందని చెప్పాను. ఇక్కడ హై ఎండమిజం ఉంటుంది, బయోడైవర్సిటీ హాట్స్పాట్, వరల్డ్ లోనే 4 ప్లేసెస్ ఉంటే ఇండియాలో ఒకటి ఉంది అని కూడా చెప్పాను. డెజర్ట్ అంటే ఏంటి? అరిడ్ ఏరియా, వాటర్ లేని ఏరియాని ఏమంటాము? అరిడ్ ఏరియా అంటాము. జీరోఫైటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాటర్ లేకుండా పెరిగే వెజిటేషన్ ఏమంటాము? జీరోఫైటిక్ వెజిటేషన్ అంటాము. థార్ డెజర్ట్ చూడగానే డెజర్ట్ అని పెట్టేయచ్చు. డెక్కన్ వ్యాలీ, డెక్కన్ పెనిన్సులర్ రీజియన్ ఏమంటారు? దీంట్లో ఏమేమి ఉంటాయి? బోత్ సెమీ అరిడ్ ఏరియాస్ ఉంటాయి, డెసిడియస్ ఫారెస్ట్లు ఉంటాయి. హిమాలయన్ జోన్ లో ఏమేమి ఉంటాయి? వెజిటేషన్, ఆల్పైన్ ఫారెస్ట్, కోనిఫెరస్, స్నో కవర్డ్ పీక్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. పేపర్లు ఏంది, బట్ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలిసినవే. ఇన్సిటివ్ అంటే ఎక్సిటివ్ అంటే డిఫరెన్స్ చెప్పాను. దీనికి చూడగానే ఆన్ సైట్ అంటే ఏంటి? ఇన్సిటివ్. ఆఫ్ సైట్ అంటే ఏంటి? ఎక్సిటివ్. అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ దేనికి ఉంటుంది? నేషనల్ పార్క్స్కే కదా.
హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ దేనికి ఉంటుంది? నేషనల్ పార్క్స్కి. వైల్డ్ లైఫ్ శాంచురీస్కి. వైల్డ్ లైఫ్ శాంచురీస్లో గ్రేజింగ్, ఫైర్వుడ్ కలెక్షన్ ఇవన్నీ అలౌ చేస్తారు. వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు, పర్మిషన్ తెచ్చుకోవాలి అని చెప్పా కదా. లెస్ కంపేర్డ్ టు నేషనల్ పార్క్స్ కన్నా కొంచెం తక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్పా కదా. టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాను? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. కోర్ బఫర్ స్ట్రాటజీ గురించి చెప్పాను. కోర్ ఏరియా ఉంటుంది, దాని చుట్టూ బఫర్ ఏరియా ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంటుంది, ఇదంతా చెప్పా కదా. నెక్స్ట్ మ్యాప్ ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పాను. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి? పెద్ద ఏరియా. బయోస్పియర్ రిజర్వ్ లో నేషనల్ పార్క్ ఉండొచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉండొచ్చు, టైగర్ రిజర్వ్స్ ఉండొచ్చు, 1 or more. ఇవన్నీ కంపోజిషన్ ఏమని చెప్పాను? బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పాను. దీంట్లో ఏమేమి ఉంటాయి? కోర్ ఏరియా, బఫర్ ఏరియా, ట్రాన్సిషన్ జోన్ ఇవన్నీ ఉంటాయి. ఎవరు డిజిగ్నేట్ చేశారు? యునెస్కో అనేది మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది అని చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ కోర్ ఏరియా. కోర్ ఏరియాలో హ్యూమన్ యాక్టివిటీ అలో చేస్తామా? చెయ్యము. కోర్ ఏరియా అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ఏరియా, అక్కడ ఏదైతే నేషనల్ పార్క్ ఉంటుందో అది. ఓకేనా? దాంట్లో ఎవరైనా అలో చేస్తామా? నో, అలాంటివి ఏం చెయ్యం. ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1 కిలోమీటర్ రేడియస్ ఉన్న వరకు ఖచ్చితంగా ఎకో సెన్సిటివ్ జోన్స్ గా పెట్టండి. ఎందుకంటే హ్యూమన్ కి యానిమల్ కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడానికి ఒక షాక్ అబ్జర్బర్ లాగా యాక్ట్ చేస్తుంది ఒక బఫర్ జోన్ అని చెప్పారు కదా. బఫర్ జోన్ అంటే ఏంటి? బఫర్ జోన్ లో ఏం చేసుకోవచ్చు? హ్యూమన్స్ వెళ్ళొచ్చు, చిన్న చిన్న రిసార్ట్స్ కట్టుకోవచ్చు, ఏవైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు అని చెప్పా కదా. రీసెర్చ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, రిక్రియేషనల్ పర్పస్ కు వాడుకోవచ్చు, అవన్నీ చెప్పాం కదా. ట్రాన్సిషన్ ఏరియా అంటే ఏంటి? రెండిటికి మధ్యలో ఉండే ఏరియాని. అంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, లైవ్హుడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే అవి కూడా పర్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడంగానే పెట్టేయచ్చు. సీడ్ బ్యాంక్ అంటే ఏంటి? సీడ్ అంటే ఏంటి? ప్లాంట్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ని ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడం కోసం, అగ్రికల్చర్ పర్పస్ కోసం సేవ్ చేసి ప్రిజర్వ్ చేస్తే దాన్ని ఏమంటాము? సీడ్ బ్యాంక్ అంటాము. బొటానికల్ గార్డెన్ అంటే ఏంటి? సైంటిఫికల్ గా ఏదైనా ఒక డేటాని కలెక్ట్ చేసి కన్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటాము? బొటానికల్ గార్డెన్స్ లో పెడతారు ఆ డేటాని. జూలాజికల్ పార్క్స్ లో ఏమేమి ఉంటాయి? ఎండేంజర్డ్ ఎనిమల్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనమే క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా పెంచుతూ ఉంటాం అన్నమాట, ప్రొటెక్టెడ్ జోన్ లాగా. ఎందుకు? అవి అంతరించిపోకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటాం. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంది? క్రయో అంటే ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్. క్రయో అనగానే తెలిసిపోతుంది. క్రయో అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్. లో టెంపరేచర్స్ లో ఏం చేస్తాము? జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేస్తాము. టిష్యూ కల్చర్ అంటే ఏంది? క్లోన్ చేయడం. ఈ మధ్య ఎక్కువగా డాగ్స్ ని క్లోన్ చేసుకోవడం, చనిపోయిన డాగ్స్ ని కానీ హ్యూమన్స్ ఈ క్లోనింగ్ ఎక్కువగా జరుగుతుంది. చైనా లాంటి కంట్రీస్ లో డాగ్స్ ని మధ్య ఎక్కువగా క్లోనింగ్ ద్వారా రెప్లికేట్ చేస్తున్నారు. చనిపోయిన డాగ్ ని సేమ్ ఎగ్జాక్ట్ ఫీచర్స్ తో రెప్లికేట్ చేయడాన్ని దాన్ని ఏమంటాం అంటే క్లోనింగ్ అంటాం. నెక్స్ట్ ఎగ్జిటివ్ కన్జర్వేషన్ కి ఎగ్జాంపుల్స్. Which of the following statements about exitive conservation in India are correct? ఎగ్జిటివ్ కన్జర్వేషన్ కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు అనమాట. ఎగ్జిటివ్ కన్జర్వేషన్ అనేది స్పీసీస్ ని అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్. కరెక్ట్, డెఫినేషనే అదే కదా. వాటి న్యాచురల్ హ్యాబిటాట్ కి అవుట్ సైడ్ గాని దాన్ని కన్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటాము? ఎగ్జిటివ్ కన్జర్వేషన్. సో ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్ National Gene Bank under ICAR is located in Hyderabad and maintains base collections of crop seeds. ఎక్కడుంది? ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే హైదరాబాద్ లో కాదు. ఎక్కడ లొకేట్ అయింది? ఢిల్లీలో లొకేట్ అయింది. ఇది మెయింటైన్ చేస్తుంది క్రాప్ సీడ్స్ ని. ఓకేనా? ఇది నేను మీ క్లాస్లో చెప్పలేదు, బట్ ఇది యాడ్ ఆన్. ఓకేనా? క్రయోప్రిజర్వేషన్ అండ్ టిష్యూ కల్చర్ ఆర్ మోడర్న్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఎగ్జిటివ్ కన్జర్వేషన్. ఇందాకే చెప్పాను కదా, క్రయోప్రిజర్వేషన్ అంటే ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ లో వాటిని ప్రిజర్వ్ చేస్తాము
ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చెప్పాను. టిష్యూ కల్చర్లో చెప్పాను, క్లోనింగ్ గురించి చెప్పాను. ఇవన్నీ మోడర్న్ టైప్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. కరెక్ట్. బొటానికల్ గార్డెన్స్ is an example for exitive conservation, not in situ conservation. Explanation ఇచ్చానా? యా. Next, consider the following regarding wildlife trade monitoring and conservation efforts in India and globally. ట్రాఫిక్ గురించి చెప్పాను నేను క్లాస్లో చెప్పినప్పుడు. ట్రాఫిక్ అనేది దేనికని చెప్పానా? ఇది క్వశ్చన్ చెప్పాను అనుకుంటున్నానే. సిఎంఎస్ చెప్పాను. ఓకే. Traffic is an international treaty under UNEP that monitors illegal trade in endangered species. ట్రాఫిక్ అనేది దేనికి సంబంధించిందని చెప్పాను మీకు. ఇల్లీగల్ ట్రేడ్ గురించే చెప్పాను. ఈ కన్వెన్షన్ చెప్పానా లేదా క్లాస్లో? ట్రాఫిక్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. ట్రాఫిక్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దేనికోసము అంటే వైల్డ్ యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ లీగల్గానే ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, దేర్ బై బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పానని అనుకుంటున్నా. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ కంట్రోల్ ఇది చెప్పాను. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇది చెప్పలేదు అనుకుంటా. ఓకే, ఇది చెప్పలేదు. ఇది ఏం చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఇది ఒక నోడల్ ఏజెన్సీగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది చెప్పాను. సిఎంఎస్ అనేది ఏంటి? మైగ్రేటరీ స్పీసీస్ మీద జరిగిన కన్వెన్షన్ పేరేంటి? సిఎంఎస్. ఇదేంది? యుఎన్ బ్యాక్డ్. యా, దీన్ని యుఎన్ అనేది బ్యాక్ చేస్తుంది. దేనికోసం? మైగ్రేటరీ బర్డ్స్. పేరులోనే ఉంది అది మైగ్రేటరీ బర్డ్స్ అని. టర్టిల్, ఆపరేషన్ టర్టిల్ అని చెప్పానా, క్లీన్ ఆర్ట్ అని చెప్పానా? టాటాయిస్ ని కాపాడడానికి, పంగోలియన్స్ ని కాపాడడానికి రీసెంట్ గా ఇండియాలో ఒక ఆపరేషన్ అనేది చేశాము. ఓకే, దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నాం ఇక్కడ. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ అనేది ఫస్ట్ టైం ఏ ఇయర్ లో లాంచ్ చేశాము? ఏ నేషనల్ పార్క్ లో? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీనికే ఇంకో పేరు ఉంది. ఏందది? ఇది నేను చెప్పలేదు కానీ ఇది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇయర్ చెప్పాను. ప్రాజెక్ట్ టైగర్ ఇయర్ చెప్పాను 1973 అని. ఆ రోజు నేను 1972 అన్నాను, దిలీప్ 1973 అన్నాడు. ఆఫ్టర్ దట్ నేను కరెక్ట్ చేశాను ఆ బిట్. ఇది కూడా చెప్పాను. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది క్యాట్ స్పీసీస్ లైక్ ఇలాంటి టైగర్స్, ఈ లైన్స్ వీటికి అన్నిటికి వచ్చే డిసీజ్ ఏంది అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పాను. Which of the following statement about National Tiger Conservation Authority is not correct? It was created under Wildlife Protection Act 2006. Yes. NTCA దేని కింద క్రియేట్ చేశారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2006 కింద క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది. ఇదే ప్రాజెక్ట్ టైగర్ గురించి చెప్తుంది. ఇవన్నీ మీకు తెలుసు అంటే ఇది ఇంకా తెలియందే కదా. మీకు కావాల్సింది నాట్ కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్ అని మీకు ఆబ్వియస్ గా తెలుసు. దేర్ బై విల్ గెట్ అన్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ గ్లోబల్ టైగర్ ఫోరం? ఇది నేను చెప్పలేదు, బట్ ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్. ఇంత డెప్త్ గా అడుగుతారని నేను అనుకోవట్లేదు, బట్ స్టిల్ మీరు ఏబుల్ గా సాల్వ్ చేయగలగాలి అంటే ఇలాంటి కొన్ని యాడ్ ఆన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. గ్లోబల్ టైగర్ ఫోరం గురించి మెయిన్ గోల్ ఏంది అంటే గ్లోబల్ లెవెల్లో క్యాంపెయిన్స్ చేయడం. దేనికోసం? టైగర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని క్యాంపెయిన్స్ చేయడాన్ని
మెయిన్ గోల్గా పెట్టుకుంది గ్లోబల్ టైగర్ ఫోరం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ బైలేటరల్ ప్రోటోకాల్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్? ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇది కూడా మీకు నేను చెప్పలేదు. ఏ కంట్రీ అంటే మయన్మార్. Which centrally sponsored scheme funds the relocation of villages from tiger reserves to reduce human tiger conflict? రీలొకేషన్ అనేది చేస్తారనమాట. ఎందుకు అంటే ఆ ఏరియాస్లో టైగర్స్ ఉన్నాయి అని తెలిసిందనుకో, వాటికి హ్యూమన్కి మధ్యలో ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయో వాటిని అవాయిడ్ చేయడం కోసం అక్కడ ఉన్న విలేజర్స్ని షిఫ్ట్ చేస్తాం. దానికి ఫండింగ్ ఇచ్చేది ఎవరు అంటే ప్రాజెక్ట్ టైగర్. ఆబ్వియస్గా టైగర్ అంటే ఏ సంస్థ? టైగర్కి సంబంధించి ఏం చేస్తున్నాం? ప్రాజెక్ట్ టైగర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్? ఇది కూడా నేను క్లాస్లో చెప్పలేదు. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది? టైగర్ రిజర్వ్స్లో ఎవరైనా పౌచింగ్ చేసి వాటిని చంపేస్తూ వేటాడుతూ ఉంటే వాటిని చేయనీకోకుండా చేసేదే దీని పని అనమాట. మీకు ఈ క్వశ్చన్ అసలు తెలియలేదనుకో, మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేయాలి. అప్పుడు కూడా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు అంటే వదిలేయడం బెస్ట్, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. టైగర్ రిజర్వ్స్ అనేటివి ఇండియాలో ఏ స్ట్రాటజీని ఫాలో అవుతాయి? కోర్ బఫర్ స్ట్రాటజీ తెలిసిందే. ఒక కోర్ జోన్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, దాని పక్కన ఎకో సెన్సిటివ్ జోన్ ఉంటుంది, ఇదంతా తెలిసిందే మీకు. ఇవన్నీ అసలు చెప్పాను నేను. సస్టైనబుల్ కల్టివేషన్ కానీ, అర్బన్ రూరల్ ఇంటిగ్రేషన్ ఇది చెప్పలేదు, మిక్స్డ్ యూజ్ స్ట్రాటజీ చెప్పలేదు, ఇవేవి చెప్పలేదు. చెప్పింది ఏంది? ఇది ఒకటే. Which of the following tiger corridors connects reserves across Madhya Pradesh and Maharashtra? ఇది నేషనల్ పార్క్స్ చదివినా కానీ, టైగర్ కారిడార్స్ చదివినా కానీ అప్పుడు మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు. నేను గ్రూప్లో లిస్ట్ ఇచ్చున్నాను నేషనల్ పార్క్స్కి, టైగర్ రిజర్వ్స్కి. అవి మీరు మ్యాప్ పాయింటింగ్లో చూసుకోండి ఒకసారి. అది కూడా షేర్ చేయమంటే చేస్తాను, మ్యాప్ పాయింటింగ్. దాంట్లో చూసుకోండి. అవి చూసుకుంటే మీకు దీనికి మధ్యలో కనెక్షన్ ఉందా లేదా ఇవన్నీ చూడొచ్చు అనమాట. కన్నా పెంచి ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, అందువల్ల ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్? అసలు బయోటిక్ అంటే ఏంటి? లైఫ్. అబయోటిక్ అంటే విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లైఫ్. వాటి రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? బయోటిక్ లో డీకంపోజర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉంటాయి. అబయోటిక్ లో ఏమేమి ఉంటాయి? సాయిల్, ఎయిర్, వాటర్, ఇవన్నీ దేని కింద వస్తాయి? అబయోటిక్ లో. సో ఇట్స్ అ డిఫరెన్స్ తెలిసింది. అబయోటిక్ లో ఫాసిల్స్ అంటే ఏంటి? కోలి ఇలాంటివి. డెడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఇవి మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా పెట్టేయాలి. లైట్నింగ్ అసలు బయోటిక్ లో చెప్పాము, అబయోటిక్ లో కదా చెప్పాము. సో చూడంగానే చెప్పాలి. బయోటిక్ లో సన్లైట్ అనేది చెప్పానా? లేదు, అబయోటిక్ లో చెప్పాను. చూడంగానే వీటిని ఎలిమినేట్ చేయగలగాలి. కరెక్ట్ ఆన్సర్ కన్నా ఫస్ట్ అసలు ఇది ఎందుకు రాంగ్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్? ఆర్గానిక్ కాంపౌండ్స్ అనగానే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో బాండింగ్ ఉంటుంది అని చెప్పా కదా, అట్లీస్ట్ వన్ బాండింగ్ ఉంటుంది. కీ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాబిటాట్ అండ్ ఎన్విరాన్మెంట్. హ్యాబిటాట్ అంటే ఏంది? అది ఎక్కడ నివసిస్తుందో ఆ అడ్రస్ ఏమంటాము? హ్యాబిటాట్ అంటాము. హ్యాబిటాట్ లో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంటుంది. ఒక ఆర్గానిజం ఎక్కడ ఉంటుంది అంటే ఆర్గానిజం అనేది లైఫే కదా, అది ఉండే ప్రతి దగ్గర లైఫ్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లో లైఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ గా అడిగాను. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బయోటిక్ కాంపోనెంట్? బయోటిక్ కాంపోనెంట్ కానిది ఏంది? ఆల్గే అంటే లైఫ్, ఫంగై అంటే లైఫ్, డెడ్ ఆర్గానిజం ఇస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్, హ్యూమస్. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా యూ జస్ట్ కేమ్ టు అన్ ఆన్సర్. ఎకోసిస్టమ్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఫిజికల్ ఫ్యాక్టర్ ఉంది. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది ఇంటరాక్షన్ అనేది? న్యూట్రియంట్ సైకిల్స్ ద్వారా కానీ, ఎనర్జీ ఫ్లో ద్వారా కానీ జరుగుతుంది అనమాట. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా?
చెప్పు దిలీప్. హలో చెప్పు దిలీప్. మేడం అది డౌట్ మేడం నాకు, అంటే డెడ్ లీవ్స్ హ్యూమస్ అనేది. చూడండి, ఆల్గే గానీ ఫంగై గానీ డెడ్ లీవ్స్ గానీ ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్సే కదా. ఆ, సో వాటిని ఏ కేటగిరీలో చెప్పొచ్చు? బయోటా, లైఫ్ కేటగిరీలో చెప్పచ్చా? ఓకే. హ్యూమస్ అనేది ఒక ఆర్గానిక్ కాంపోనెంట్ ఆఫ్ సాయిల్. సాయిల్ ఒక ఆర్గానిక్ కాంపోనెంట్. అది దేని వల్ల ఫామ్ అవుతుంది? ఏదైనా ఒక చెట్టు కానీ యానిమల్ కానీ డీకంపోజ్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంది. అది ఓకే. బతుకుంటుందా అంటే బతుకుండదు. ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ ఆర్గానిజం, ఐ మీన్ నాన్ లివింగ్ థింగ్. హ్యూమస్ అనేది ఒక టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ సాయిల్ కదా. అంటే అది కూడా వచ్చింది డెడ్ లీవ్స్ నుంచే కదా మేడం అది? ఈవెన్ దో ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ లివింగ్ మ్యాటర్, అదేమంటారు, దానికి లైఫ్ ఉందా? లేదు మేడం. ఇప్పుడు దిలీప్, నువ్వు ఒకటి ఏంటంటే ఏ క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడైనా వెన్ యూ హ్యావ్ కన్ఫ్యూజన్, నేను నీకేం చెప్పాను, చెక్ 50-50 ఫ్యాక్టర్. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు ఆల్గే, నీకు చూడగానే తెలుసు దీంట్లో లైఫ్ ఉంది. ఫంగై, దీంట్లో లైఫ్ ఉంది తెలుసు. సో 2 ఆప్షన్స్ నువ్వు ఎలిమినేట్ చేసేసావు. ఓకేనా? ఇంకా నీకు ఎక్కడ డౌట్ వచ్చింది? డెడ్ లీవ్సా హ్యూమస్సా అనేది డౌట్ వచ్చింది. డెడ్ లీవ్స్ లో ఏముంటుంది? డెడ్ లీవ్ ముందుగా లైఫ్ ఉండింది, అది కింద పడి దాంట్లో కింద డీకే అయిపోయింది. అంటే ఏంది? దాంట్లో లైఫ్ ఇప్పుడు లేదు. ఐ మీన్ ప్రీవియస్ గా లైఫ్ ఉండింది, అది ఇంకా కూడా ఉంటుంది. డెడ్ లీవ్ చచ్చిపోతుంది కాబట్టి కొద్దిగా. ఇది కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే హ్యూమస్ అనేది టాప్ మోస్ట్ ఫర్టైల్ ఇవి డీకే అయిపోయి సాయిల్ లో కలిసిపోతే అప్పుడు మాత్రమే హ్యూమస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు హ్యూమస్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా? ఉంటాయి, హ్యూమస్ లో ఉంటాయి, బట్ హ్యూమస్ ఈజ్ నాట్ లివింగ్. ఓకేనా? ఓకే ఓకే. ఎక్కడ నీకు డౌట్ వచ్చిందంటే హ్యూమస్ అనేది ఒక టాప్ మోస్ట్ ఆర్గానిక్ లేయర్, అది సాయిల్ లో ఉండే లేయర్. అది కూడా ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఫామ్ అవుతుందంటే ఈ డెడ్ లీవ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజ్ చేయడం వల్ల ఫర్టైల్ లేయర్ అనేది ఫామ్ అయితే దాన్ని హ్యూమస్ అంటాం. దాంట్లో లైఫ్ ఉంటుంది, కానీ అది లైవ్ లో ఉండదు. అదేమంటారు? లివింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ డెడ్ లీఫ్ డీకంపోజ్ అయిన తర్వాత ఫామ్ అయ్యేది హ్యూమస్. కాబట్టి హ్యూమస్ అనేది నాన్ లివింగ్. ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఉన్నది ఏదైతే ఉందో అది సాల్వ్ చేసేయాలి ఫస్ట్. మనకి కంపోస్ట్ కూడా వస్తుందా అప్పుడు? బయో కింద కంపోస్ట్ కూడా రాదు. కంపోస్ట్ అనేది ఎలా వస్తుంది? లివింగ్ ఫ్యాక్టర్స్ అన్ని యూటిలైజ్ చేసిన తర్వాత. ఇప్పుడు కంపోస్ట్ లో లైఫ్ ఉందా అంటే ఎస్, కంపోస్ట్ లివింగ్ అంటే నో. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్, అర్థమైంది. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్? ఎస్చురీస్, ఫారెస్ట్, డెజర్ట్ ఇవన్నీ న్యాచురల్ గా తెలిసిందే. అక్వారియంస్ అనేటివి మనం కట్టుకున్నాం, ఇది ఈజియెస్ట్ బిట్. నెక్స్ట్, ఒక ఎకోసిస్టమ్ డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చేసాను. ఎకోసిస్టమ్ అంటే ఏంది? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటివి వాటిని నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఎకోసిస్టమ్ అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే కమ్యూనిటీ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఫంక్షనింగ్ యాజ్ అన్ యూనిట్. దాన్ని ఏమంటాము? ఎకోసిస్టమ్. ఇది డైరెక్ట్ డెఫినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డెఫినేషన్, ఇట్స్ ఇంపార్టెంట్. ఇంక మిగిలినవన్నీ మీకు తెలుసు. అది కాదు అని తెలిసిందంటే ఇదే ఆన్సర్ అని మీకు తెలిసిపోవాలి. వెరీ ఆప్షన్స్ ప్రతిదీ చూసినప్పుడు ఏది కాదో మీకు తెలిసిపోయినప్పుడు మిగిలిందే కదా ఆన్సర్ అవుతుంది, అది చూసుకోవాలి. ఇండైరెక్ట్ గా ఆన్సర్ చేయడం కూడా సాల్వ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎకోసిస్టమ్ కి ఎన్విరాన్మెంట్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. అన్ని ఎకోసిస్టమ్స్ ఎన్విరాన్మెంట్స్ అయితే, బట్ రివర్స్ ప్రూవ్ అవుతుందా? రివర్స్ అనేది ప్రూవ్ అవుతుందా? నాట్. ఎందుకంటే ఎకోసిస్టమ్స్ అన్ని కలిపామనుకో ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అనేది హ్యూజ్ టర్మ్, కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. ఈ స్టేట్మెంట్స్ కూడా నేను చెప్పినప్పుడు పిఎంఎఫ్ఐఏఎస్ లో ఈ స్టేట్మెంట్స్ అనేటివి గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను. ఎకోసిస్టమ్ ఇంక్లూడ్స్ ఓన్లీ బయోటిక్ ఎలిమెంట్స్. ఇది చెప్పానా నేను? ఓన్లీ
అనేది ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు థింక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఎప్పుడైనా ఓన్లీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ ద పాసిబిలిటీస్ అని చెప్పాను. 1 minute మ్యూట్ చేస్తానండి. ఓకే, సారీ అండి, నాకు కాల్ వచ్చింది, చూసుకోలేదు. నెక్స్ట్, సారీ, వేర్ ఇస్ ద క్వశ్చన్ పేపర్? ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్? అక్వాటిక్ ఎకోసిస్టమ్కి ఎగ్జాంపుల్గా చెప్పబడేది ఏంది? గ్రాస్ ల్యాండ్ అనేది ఏంది? కాదు. క్రాప్ ఫీల్డ్ కాదు. డెజర్ట్ కాదు. ల్యాండ్తో అసోసియేట్ అయింది ఏది కాదు ఆక్వాటిక్ కాబట్టి. వాటర్తో ఏదైతే అసోసియేట్ అయి ఉంటుందో దాన్నే ఆన్సర్. పాండ్ ఎకోసిస్టమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్కరెక్ట్ పేర్? ఇన్కంపాటబుల్ పేర్ అని కూడా అడగొచ్చు అనమాట. ఏది కంపాటబుల్ కాదు అని కూడా అడగొచ్చు. ఓకే. ఎకోసిస్టమ్ కెన్ నెవర్ బీ మ్యాన్ మేడ్. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్గా మనం కొన్ని చెప్పుకున్నాం. అక్వారియంస్ అనేది చెప్పుకున్నావా? అక్వారియంస్ అనేది మ్యాన్ మేడే కదా. సో అసలు చేయలేడు మ్యాన్ అన్నాడు, తప్పు కదా. హ్యాబిటాట్లో ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. ది స్టేట్మెంట్ ఆల్వేస్ ట్రూ. ఎన్విరాన్మెంట్లో లైఫ్ ఉండొచ్చు, లైఫ్ ఉండకపోవచ్చు, ఇది కూడా చెప్పాను. ఎకాలజీ అంటే స్టడీ చెప్పాను. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇది చెప్పానా? ఇతని పేరు చెప్పానా మీకు? నార్మన్ మైయర్స్ చెప్పాను అనుకుంటా. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఆ పేర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ నేమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ ఎ రీజియన్ టు క్వాలిఫై యాజ్ అ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఇంటర్నేషనల్? దేని ప్రకారం బయోడైవర్సిటీ హాట్స్పాట్ డెఫినేషన్ కానిదేంది అన్నాడు. అదొక క్రైటీరియా కాదు. ఏది కాదు? 1500 స్పీసీస్ ఉండాలి అని చెప్పానా? ఖచ్చితంగా చెప్పాను. ఇది వాస్కులర్ ప్లాంట్స్, ఎండమిక్ స్పీసీస్ ఎన్ని ఉండాలి? ఖచ్చితంగా 1500 ఉండాలి. తర్వాత ఏం చెప్పాను? ఎకలాజికల్లీ ఇర్రీప్లేసబుల్, ఇది కూడా చెప్పాను. వాటిని రీప్లేస్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే అవి ఎండమిక్ స్పీసీస్ కాబట్టి. సో డైరెక్ట్గా మీకు డెఫినేషన్లోనే యూ నో దట్ దీస్ టూ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఇంకా ఏం చెప్పాను? లాస్ అనేది జరుగుతూ ఉండాలి అని చెప్పాను. అట్లీస్ట్ 70% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వెజిటేషన్ అనేది లాస్ అయిపోయి ఉండాలి అని చెప్పాను. దెన్ ఇంక మిగిలింది ఏంది? ఇదే కదా. సో ఇట్స్ నాట్ ఎ క్రైటీరియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా నిద్రలో పడిగిన 1500 స్పీసెస్ ఉండాలి. ఎలాంటి స్పీసెస్ అంటే వాస్కులర్ ప్లాంట్స్, ఎండమిక్స్ అయి ఉండాలి. వాటిని రీప్లేస్ చేయడం పాసిబుల్ కాకూడదు, అంటే ఇర్రీప్లేసబుల్. అట్లీస్ట్ 70% ఆఫ్ ద స్పీసెస్ అనేటివి ప్రెసెంటే లాస్ అవడానికి రెడీగా ఉండాలి అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్నాం. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ చెప్పినప్పుడు 2.5% అనేది నేను చెప్పలేదా మీకు? చెప్పాను. ఇది స్టాటిక్ డేటా. యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా బై సిఐ, హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆర్ కరెంట్లీ గ్లోబల్గా ఎన్ని రికగ్నైజ్ చేస్తున్నాం? ఇది కూడా చెప్పాను నేను. 36 హాట్స్పాట్స్. ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ చేయండి. 4. ఇది చెప్పాను. ఆ హాట్స్పాట్స్ పేరు ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోమని చెప్పాను. నాట్ అమాంగ్. హిమాలయన్ ఉంది, ఇండో బర్మా ఉంది, వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఎప్పుడని చెప్పానా? ఆప్షన్ ఎలిమినేషన్. సుండాలాండ్స్ గురించి చెప్పా. బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్? దీని గురించి చెప్పాను నేను. క్లాస్ చెప్పేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయించాను అనుకుంటా. సుండాలాండ్స్లో నికోబార్స్ ఉండదు. చెప్పానా? చెప్పలేదా? చెప్పు దిలీప్. చెప్పలేదా నేను? హలో చెప్పు దిలీప్. మేడం, అది డౌట్ మేడం. ఇది అండమాన్ నికోబార్, అండమాన్ ప్లస్ నికోబార్ అంటే 2 వస్తాయి అనుకున్నాను మేడం నేను. కాదు, అండమాన్ లో అప్పర్ పార్ట్ ఒకటే ఉంటుంది, నికోబార్ కన్సిడర్ కాదు. ఓకే ఓకే. మీరు అది అడిగారు కాబట్టి ఐ విల్ క్రాస్ చెక్ దిస్ క్వశ్చన్. నేను అసలు కరెక్టే ఇచ్చానా లేదో ఒకసారి చూసి నేను మీకు మళ్ళీ చెప్తాను. క్లాస్ ఈ క్లాస్ అయిపోయే లోపల నేను మీకు అది చెప్తాను, చెక్ చేస్తాను.
మీరు అడిగారు కాబట్టి నాకు కూడా అది డౌట్ క్రియేట్ అయింది ఇప్పుడు. సుండా ల్యాండ్స్ అనేటివి నేను మీకు 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా పేర్లు గుర్తుపెట్టుకోమని కూడా చెప్పా కదా. సుండా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది 36 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లో ఒకటి, తెలిసిందే. ఏవేవి కంపోజ్ అయి ఉంటాయి? మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, సమ్ పార్ట్స్ ఆఫ్ మయన్మార్. ఇండియాలో ఏమేమి ఉంటాయి? నికోబార్ ఐలాండ్స్ లో, నికోబార్, అండమాన్ ఐలాండ్స్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడిగాను? సుండా ల్యాండ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కరెక్టే కదా. దిలీప్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయవా? చెప్పు దిలీప్, ఇందాక నేను క్వశ్చన్ తప్పు చదివాను. చెప్పు నీ డౌట్ ఏం చెప్పు. అంటే నా డౌట్ సుందా గ్రూప్స్ లో అంటే అంటే మొత్తం ఐలాండ్స్ వస్తాయని అనుకున్నాను మేడం నేను. ఓకే, ఇప్పుడు సుండా హాట్స్పాట్ లో ఏదైతే ఉందో సుండా ల్యాండ్ హాట్స్పాట్ లో నికోబార్ ఐలాండ్స్ ఉంటుంది. అండమాన్ ఐలాండ్స్ అనేది ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ లో ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే, అది రిమెంబర్, గుర్తుపెట్టుకో, ఇది ఇంపార్టెంట్, ఈ బిట్టే ఇంపార్టెంట్. ఇప్పుడు మేడం నికోబార్ ఐలాండ్స్ అది ఇండోనేషియా కిందకి వెళ్ళిపోయింది కదా అదంతా, సుందా ల్యాండ్స్ అంటే. ఎస్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ reassessed and currently monitors biodiversity hotspots worldwide. వరల్డ్ వైడ్ గా ఉన్న వాటిని మానిటర్ చేసేది ఏ ఆర్గనైజేషన్ అని అడిగారు. ఏ ఆర్గనైజేషన్? కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అని చెప్పా కదా, ఇది ఇందాక బిట్లో కూడా వచ్చింది. హోప్ స్పాట్స్ గురించి ఖచ్చితంగా చెప్పాను నేను. వాటర్ కి సంబంధించిన వాటిని ఏమంటాము? హోప్ స్పాట్స్ అంటాం. దేని కింద వస్తుంది? మిషన్ బ్లూ కింద వస్తుంది అని చెప్పాను. సో వాటర్, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ ప్రొటెక్షన్ వీటికైతే కావాలో బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడానికి, దాన్ని హోప్ స్పాట్స్ అంటాం. డైరెక్ట్ గా ఇది డెఫినేషన్ సేమ్ అదే చెప్పాను, అదే అడిగాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ లొకేషన్స్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ హోప్ స్పాట్స్? హోప్ స్పాట్స్ రెండు చెప్పాను. లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, ఈ రెండు మాత్రమే చెప్పాను. ఇండియాలో ఉండేటివి రెండు ఉన్నాయి, హోప్ స్పాట్ ఐలాండ్స్. ఓకే. ఇండో బర్మా హాట్స్పాట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. ఏది ఇండో బర్మాలో రానిది ఏది? ఇప్పుడే చెప్పాను దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్? ఇన్సిటివ్, ఆన్ సైట్. ఆన్ సైట్ కి ఎగ్జాంపుల్ ఉండేది ఏది? బొటానికల్ గార్డెన్, సీడ్, ఇవన్నీ అవుట్ సైడ్ ప్రొటెక్షన్ కింద వస్తాయి, ఎగ్జిటివ్ కింద. ఇది అడిగాను, ఇది చెప్పేటప్పుడే చెప్పాను, ఇది నోట్ చేసుకోండి అని. ఇలాంటి ఆర్డర్ అడుగుతాడు. ఏది ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తారు అంటే నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ తర్వాత ఏంది? వైల్డ్ లైఫ్ శాంచురీ, దాని తర్వాత రిజర్వ్డ్, దాని తర్వాత ప్రొటెక్టెడ్. ఇది సేమ్, ఇది బాక్స్ వేసుకోండి అని కూడా చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్, సేమ్ టు సేమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పా. Which type of conservation is carried outside the natural habitat? Natural habitat కు అవుట్ సైడ్ అనగానే ఎక్సిటివ్ అనేది తెలిసిపోతుంది. తక్కువగా ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్? ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. విచ్ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ లైఫ్ స్టాక్ గ్రేజింగ్? ఏం చెప్పాను? పశువులు గ్రేజింగ్ చేసుకోవడానికి ఓకే, బట్ ఎవరి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పాను? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర తెచ్చుకోవాలి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ లో అని చెప్పాను. లీగల్ స్టేటస్ ఆఫ్ టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ కి దేనికి సేమ్ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? క్లాస్ లో చెప్పాను ఇది, వైల్డ్ లైఫ్ శాంచురీ. బఫర్ జోన్ ఏదైతే బయోస్పియర్ లో ఉంటుందో దాన్ని ఎందుకోసం చేశారు? ఐ మీన్ ఏం జరుగుతుంది ఆ బఫర్ జోన్ లో? బఫర్ జోన్ లో ఏమేం చేసుకోవచ్చు? సైంటిఫిక్ రీసెర్చ్ చేసుకోవచ్చు, టూరిజం చేసుకోవచ్చు. ఎలాంటి టూరిజం చేసుకోవాలి? ఎడ్యుకేషన్ పర్పస్ కి వాడుకోవచ్చు. ఎలాంటి టూరిజం ఉండాలి? ఎకో ఫ్రెండ్లీ టూరిజం అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ ఉండొచ్చు, రీసెర్చ్ ఉండొచ్చు, అవన్నీ చెప్పాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్? ఇన్సిటివ్ కాన్ అంటే ఎక్సిటివే కదా. ఎక్సిటివ్ ఏదో వస్తుంది? బొటానికల్ గార్డెన్.
ఇది చెప్పాను ఖచ్చితంగా. ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏ చట్ట ప్రకారం డిక్లేర్ చేయడం జరిగింది? అసలు చట్టం ప్రకారమే చేసామా, లేదు ఇంక దేని ప్రకారమైనా చేసామా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 చెప్పానా చెప్పలేదా ఇది క్లాస్లో? నేనేమో చెప్పాను అనుకుంటున్నా, ఎవరైనా చెప్పలేదంటే జస్ట్ నోట్ డౌన్ అనమాట. సాక్రెడ్ గ్రూవ్స్ చెప్పానా? ఇవేంటంటే ఒక రిలీజియస్ అండ్ కల్చరల్ బిలీఫ్స్. ఇవి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయమ్మా, అందువల్ల ఈ బిట్స్ అడగాల్సి వచ్చింది. సాక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటంటే రిలీజియస్ కానీ కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయి. కొన్ని కొండలు ఏంటంటే దేవుడితో సమానంగా పూజిస్తుంటారు అక్కడ ఉన్న గిరిజన జాతి వాళ్ళు. దాన్ని ఏమంటాం అంటే సాక్రెడ్ గ్రూవ్స్ అంటాం. ఇది కరెంట్ అఫైర్స్. భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. విచ్ జోన్ ఇన్ బయోస్పియర్ రిజర్వ్స్ పర్మిట్స్ ఫుల్ స్కేల్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ? హ్యూమన్ యాక్టివిటీని చేసుకోగలిగే ఏకైక ప్లేస్ ఏంది? ట్రాన్సిషన్ జోన్. కోర్లో అసలు పాసిబుల్ ఉంటుందా? ఉండదు. బఫర్ జోన్లో ఫుల్ స్కేల్లో జరుగుతుందా? నో. రెస్ట్రిక్టెడ్ జోన్ అనేది నేను చెప్పలేదు రెస్ట్రిక్టెడ్ జోన్ గురించి. హూ అడ్మినిస్టర్స్ నేషనల్ జీన్ బ్యాంక్ ఇన్ ఇండియా? జీన్ బ్యాంక్ గురించి చెప్పినప్పుడు ఇది ఎక్కడుందని చెప్పాను, ఢిల్లీలో ఉందని చెప్పాను, ఐకార్ వాళ్ళు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ డిక్లేరింగ్ కమ్యూనిటీ రిజర్వ్స్? చెప్పాను. కమ్యూనిటీ అంటే ఏంటి? వాళ్ళ ల్యాండ్ని కమ్యూనిటీ రిజర్వ్గా, అంటే ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ ఓనర్షిప్ని డిక్లేర్ చేస్తుంది అని చెప్పా కదా. స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అక్కడ ఉన్న కమ్యూనిటీ యొక్క కన్సెంట్తో అని చెప్పాను. ఇవన్నీ నేను అసలు చెప్పలేదు, ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ హ్యాస్ హైయెస్ట్ లీగల్ ప్రొటెక్షన్? తెలిసిందే కదా నేషనల్ పార్క్. ఇది రిపీట్ అయింది అనుకుంటా ఈ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జోన్స్ ఈజ్ మైనింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ బై సుప్రీం కోర్ట్? మైనింగ్ అనేది ఎక్కువగా ఆపేసింది ఎక్కడ? చెప్పా కదా, నేషనల్ పార్క్స్లో అసలు ఎంత పెద్ద మైన్ దొరికినా కూడా, వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్లో కానీ ఏదైనా మైన్స్ దొరికినా కూడా, బట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్న ఏమంటారు స్పీసీస్ కానీ డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎంత కాస్ట్లీ మైనింగ్ అయినా అక్కడ చేయొద్దు అని చెప్పింది అనమాట. ఐ థింక్ 75 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఐ థింక్ ఎవరికి డౌట్స్ లేవు అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న బిట్సే కాబట్టి. ఓకే, క్లియరా? నేను ఇవాళ ఎనర్జీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్కి ఇంత టైం అయిపోయింది. చెప్పని బిట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 6-7 బిట్స్ ఉంటాయా? మోస్ట్లీ చెప్పినవే అడిగాను. ఆ 6-7 కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకునేటివి, యాడ్ ఆన్స్. నేను ఇంకా ఇది అడగదాం అనుకున్నాను, బ్లాక్ ఫుడ్ డిసీజ్ వెయిట్లీ కంటామినేషన్ వల్ల వస్తుంది అవన్నీ. ఓకే, అవి పొల్యూషన్ కాన్సెప్ట్ ఎప్పుడు అడుగుతానులే. అప్పటికే వ్యాస్ట్ అయిపోతుంది సిలబస్ అని చెప్పి, క్వశ్చన్ పేపర్ చాలా పెద్ద లెందీగా అయిపోతుంది అని చెప్పి నేను అడగలేదు పొల్యూషన్ కాన్సెప్ట్స్. మీరు నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోండమ్మా, 108 ఏమో ఉన్నాయి, 108 ఐ థింక్ సో. శ్రావ్య రాణి గారు చెప్పండి. హలో మ్యామ్, అవి ట్రాఫిక్, వైల్డ్ లైఫ్ ఏంటమ్మా? ట్రాఫిక్ అడిగారుగా, అది క్వశ్చన్ పేపర్ మ్యామ్ యాడ్ ఆన్ చేస్తారు కదా కొన్ని టాపిక్స్, అవి వీలుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? ఇప్పుడే చెప్పే కదా నాన్న. ఓకే, అదైతే కొన్ని అవి వీడియోతో కూడా పెట్టారు ఎక్స్ట్రా, ఇంకా అవి కాకుండా ఉన్నాయి. ఇవాళ నేను చెప్పిన వాటిలో ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ 6 to 7 బిట్స్ వచ్చాయి. ఆ 6 to 7 బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసి నేను గ్రూప్లో పెడతాను. నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తున్నాను. అన్నిటికీ యాడ్ చేయలేదు, చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అన్న వాటికి ఎట్లకి యాడ్ చేయలేదు. ఏదో ఒక 4-5 బిట్స్ దగ్గర మీరు తప్పు చేస్తారు అనుకున్న వాటికి మాత్రమే యాడ్ చేశాను. సో నేను చెప్పని కాన్సెప్ట్స్ టైగర్ది కొన్ని ఉన్నాయి కదా, అక్కడ యాడ్ చేస్తాను. ఇంకా ఐకార్ న్యూఢిల్లీలో అయి ఉంది, అవి చెప్పాను. ప్లస్ టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ మీకు పీడిఎఫ్ పెట్టున్నాను. అవి ఏవేవి పక్క పక్కన మ్యాప్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఏంటంటే దేనికి మధ్యలో ఏదైనా రివర్ ఫ్లో అవుతుందా, అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఉందా, హైడ్రో ప్రాజెక్టా, థర్మల్ ప్రాజెక్టా, అవి చూసుకోవాలి. ఈ గ్లోబల్ టైగర్ ఫార్మింగ్ గురించి చెప్పలేదు, బట్ ఇవాళ చెప్పాను మెయిన్ గోల్ ఏంది అని. టైగర్ పాపులేషన్ పెంచాలి, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా నేను యాడ్ చేస్తాను.
ఏవైతే మీ క్లాస్లో చెప్పలేదో అవి నేను యాడ్ చేస్తాను. బట్ కరెంట్ అఫైర్స్ మీరు రోజు చూస్తున్నారా? ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా అని? లేకపోతే ఈ మంత్ మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్ విల్ టేక్ యూట్యూబ్లో ఒక లైవ్ తీసుకుందాము. ఏమంటారంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ మంత్లీ బేసిస్ మీద తీసుకుందాం అనమాట. ఓకేనా? మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నిటినీ ఒక సెషన్ తీసుకొనేసి ఎవ్రీ మంత్ ఓకే ఏపీ కరెంట్ అఫైర్స్ ఓకే అండి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుందాము. ఏంటంటే మనం జనరల్ స్టడీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఇవన్నీ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ క్లాస్లోనే చెప్పేస్తాను నేను. బట్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ ఎవ్రీ వీక్ అయితే బెటర్ ఏమో, మీకు అన్నీ ఒకసారి చెప్పడం కష్టం అవుతుంది నాకు కూడా. సరే ఏం చేద్దామంటే ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ క్లాస్ పెట్టుకుందాం ఒకటి యూట్యూబ్లో. ఎవ్రీ వీక్ సండే మనకి ఎలాగో క్లాస్ ఉండదు కదా, సండే ఆఫ్టర్నూన్ తీసుకుందాం క్లాస్. ఒక 4 to 5, 4 to 6 అలా 2 hours తీసుకున్నాం అనుకో. ఆ వీక్కి సంబంధించిన ఏపీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, ఏమన్నా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏమన్నా న్యూస్లో ఉంటే అవి వి విల్ డిస్కస్ అనమాట యూట్యూబ్లో లైవ్లో. ఓకేనా? అందరు బాగా రాశారండి ఎగ్జామ్. నేను లెందీగా ఇచ్చాను, నేను అనుకున్నాను ఆన్సర్ చేస్తారో చేయలేరో అని, బట్ మీరు అందరు చాలా బాగా రాశారు. రాయని వాళ్ళు కూడా రాసేయండి. డెఫినేషన్స్ ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్లో డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ ఇంటరాక్ట్ అమాంగ్ యువర్ సెల్ఫ్. లేదు నన్ను అడగడానికి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే యూ జస్ట్ ఇంటరాక్ట్ విత్ యువర్ సెల్ఫ్ అనమాట. మీలో మీరు ఇంటరాక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా నీకు తప్పు అనిపించింది, వేరే వాళ్ళకి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు కదా. నన్ను అడగడానికి భయం వేస్తే, లేదు నన్ను అడగగలుగుతాను అనుకుంటే యూ జస్ట్ పింగ్ మీ, ఐ విల్ మెసేజ్ యూ. ఓకేనా? వెంటనే చూడకపోయినా ఐల్ సీ అండ్ ఐల్ టెక్స్ట్ యూ బ్యాక్. శ్రావ్య గారు ఒకరోజు కాల్ చేశారు, ఐ సెడ్ ఐల్ కాల్ యూ, దెన్ నేను చేయలేకపోయాను ఆ సిచ్యువేషన్లో. ఆ రోజు చాలా బిజీగా ఉండడం వల్ల. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ట్రాఫిక్ ఇనిషియేటివ్ దేనికి వచ్చింది, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అంటే ఏంటి, ఆపరేషన్ టర్టిల్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఈ రీసెంట్గా జరిగిన పంగోలియన్స్ని వీటిలన్నిటిని ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకొచ్చింది, ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకొని వచ్చింది, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి కదా. అలాంటివన్నీ చూసుకుంటూ ఇంటర్లింక్ చేసుకుంటూ ఏదైనా కాన్సెప్ట్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్లింక్ చేసుకోవడం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి. నేషనల్ పార్క్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా, జియో ట్యాగ్స్ ఏమైనా వస్తున్నాయా, అవన్నీ చూసుకుంటూ రావాలి. కరెంట్ అఫైర్స్ మీకు జనరల్ స్టడీస్లో మేజర్ పార్ట్ని ప్లే చేస్తుంది. మీరు కరెంట్ అఫైర్స్ చూడకుండా మార్క్స్ కొట్టేస్తాను జనరల్ స్టడీస్ అంటే కుదరదు. 6 months కరెంట్ అఫైర్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్. రివర్స్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇవాళ నుంచి కరెంట్ అఫైర్స్ చూడడం స్టార్ట్ చేయండి. రేపు 1st కదా, 7th month కదా, మేబీ నెక్స్ట్ మంత్ 7th monthలో నోటిఫికేషన్ వదులుతారు అన్నారు. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో దానికి రివర్స్లో 6 months చదవాలి. అంటే మీరు ఇవాళ నుంచి చదవడం స్టార్ట్ చేయండి కరెంట్ అఫైర్స్. ఇవాళ న్యూస్లో ఏముంది, దానికి మీకు రిలవెంట్ ఎంత ఉంది, మీరు ఎంతవరకు చదవాలి, మీ సిలబస్ని పక్కన పెట్టుకొని ఎంతవరకు చదవగలిగితే అంతవరకే చదవండి. మీరు ఎక్కువ చదివినంత మాత్రాన మీరు ఎక్కువ స్కోర్ చేయలేరు. ఓవర్ డంపింగ్ అవుతుంది. ఇట్స్ నాట్ గుడ్. అంత ఓవర్ డంపింగ్ కూడా చేయడం ఇట్స్ నాట్ గుడ్ అని నా ఫీలింగ్ అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ టైం జనరల్ స్టడీస్ చదువుతుంటే జస్ట్ ఫాలో స్టాటిక్ బుక్స్. మీరు ఇప్పుడు ఫారెస్ట్రీలో 75కి 70 స్కోర్ చేసే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంది. 69 to 70 మీరు ఎవరైనా స్కోర్ చేయగలుగుతారు. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే, డైలీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ 69 to 70 మార్క్స్. బట్ ఏంటంటే జనరల్ స్టడీస్ కీ రోల్ని ప్లే చేస్తుంది. మెంటల్ ఎబిలిటీ కానీ, జనరల్ స్టడీస్ కానీ, మ్యాథ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలా రాస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మ్యాథ్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ చూడగానే సాల్వ్ చేసేస్తారు. మీకు అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, కానీ మీరు ఎక్కడ స్కోర్ అవుతారు, ఫారెస్ట్రీలో స్కోరింగ్ అవుతుంది. ఓకేనా? అట్లానే మీరు జనరల్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తాను అంటే యూఆర్ నాట్ ఇన్ ద రేస్. మీరు 150కి మీ టార్గెట్ 120 పెట్టుకున్నారనుకో,
ఖచ్చితంగా యు ఆర్ ఇన్ ద రేస్. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్, బట్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వెన్ యూ స్కోర్ హై యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట, యు ఆర్ ఇన్ ద రేస్ అని. మీకు అసలు అందరితో అవసరం లేదు, టాప్ లో మీరు ఉన్నారా లేదా. 150కి నీ టార్గెట్, నీతో నువ్వే పోటీ. 130 వస్తున్నాయి నాకు 150కి అనే స్టేజ్ లో నువ్వు ఉన్నావు అంటే ఆడు ఒక్క జాబ్ ఇవ్వని జాబ్ ఇవ్వని అది మీదే అయి ఉంటది. ఎందుకంటే ఆ టాప్ లో మీరు దానికోసం ఎఫర్ట్స్ ఇవ్వండి. ఎవ్రీ డే 1 అవర్ అలా చూసుకోండి, చదివింది రివిజన్ చేయండి, రాసిన ఎగ్జామ్ మళ్ళీ రాయండి. ఓకే, మీరు ఆప్షన్స్ 4 ఉంటాయి కదా. హలో చెప్పండి దిలీప్ గారు. మేడం రిమైనింగ్ కోర్సెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం? మీరే వద్దన్నారు కదా, నేను నెక్స్ట్ వీక్ ఫ్రీగానే ఉంటాను. నేను ఏమనుకున్నా అంటే నెక్స్ట్ వీక్ లాంచ్ చేద్దాం అనుకున్నాను. లైక్ పాలిటీ ఇవంతా చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, మీకు వచ్చేది 5 మార్క్స్ 6 మార్క్స్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను ఏం చెప్తానంటే మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు వై ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి, ఆ 5 మార్క్స్ కోసం నేను చదవడం ఎందుకని లైట్ తీసుకోకూడదు కదా. ప్రతిదీ చదవాల్సిందే. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యారనుకోండి, ప్రతి నోటిఫికేషన్ కి రాసుకుంటారు, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ రాస్తారు, ఫారెస్ట్రీ ఉన్న ప్రతి ఎగ్జామ్ రాస్తారు. నేను అలా అనుకున్నాను, బట్ అందరు ఏమంటున్నారంటే మీ గ్రూప్ లో ఫారెస్ట్రీ అయిపోయాక స్టార్ట్ చేయండి మేడం అన్నారు. మేడం అంటే ఎన్విరాన్మెంట్ అయిపోగానే స్టార్ట్ చేయండి మేడం అది. నేను కూడా అదే అనుకున్నాను. ఎన్విరాన్మెంట్ ఇంకా హార్డ్లీ మీకు ఏంటంటే ఎనర్జీ రేపు చెప్పేస్తాను, ఎనర్జీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎల్లుండి చెప్తాను. సో ఈ వీక్ లో మీకు అయిపోతుంది. 3rd క్లాస్ లో వెరీ ఇంపార్టెంట్వి స్టాటిక్ పోర్షన్ ఏవైతే ఉంటాయో అది నేను మీకు ఇచ్చేస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో 3 క్లాసెస్ హార్డ్లీ, అది కూడా నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి, లేకపోతే అంత టైం అవసరం లేదు, రేపటితో ఎండ్ అయిపోతుంది మీ క్లాస్. బట్ మీకు ఇంపార్టెంట్వి మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేటివి చెప్దాము, మార్క్ లూజ్ కాకోకుండా అనే ఉద్దేశంతో ఇంకో 2 క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఎన్విరాన్మెంట్ నాకు అయిపోతుంది, కానీ మీదేంటంటే మేడం లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకోండి మేడం, అంటే సండే అయిపోయిన తర్వాత మండే కాడి నుంచి. అదే అనుకుంటున్నాను. బట్ అందరు ఏమన్నారు, మీ వాళ్ళు ఫారెస్ట్రీ అయ్యాక స్టార్ట్ చేస్తాం మేడం అన్నారు. బట్ అది నాకు కరెక్ట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పాలిటీ కానీ చాలా హ్యూజ్ సిలబస్ ఉంటుంది, హిస్టరీ చాలా హ్యూజ్ ఉంటుంది. అసలు మీకు హిస్టరీ అంటే నార్మల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఇండియాలో 3 ఉంటాయి, అది 3 ఉంటుంది. ఏపీ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ అయితే ఇట్స్ హ్యూజ్, అసలు చాలా పెద్దది. దాంట్లో మీకు అడిగేది 2-3 బిట్లు అయినా కానీ చాలా పెద్దవి. మేడం జియోగ్రఫీ కూడా మీరే చెప్తారా? జాగ్రఫీ ఈజ్ సిమిలర్ టు ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రఫీ ఖచ్చితంగా చెప్పగలుగుతారండి, ఎందుకంటే ప్రతిదీ ఇంటర్లింకింగ్ గా ఉంటాయి అన్నమాట. అంటే మాకు అంటే ఈ ఎన్విరాన్మెంట్ అయిపోగానే జియోగ్రఫీ కావాలి మేడం, అంటే దానికి రిలేటెడ్ గానే ఉంటుంది కదా ఫారెస్ట్రీకి. ఓకే, దెన్ విల్ స్టార్ట్ జాగ్రఫీ దెన్ ఫస్ట్. అట్లాగే మేడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నాయి కదా మీకు, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్లాగా రావాలి మేడం. ఓకే, అప్పుడు మీకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఒక గ్రిప్ ఉంది కాబట్టి అసలు జాగ్రఫీ ఫస్ట్ స్టార్ట్ చేసుకుని దాంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పుకుంటే మీకు కొంచెం ఫ్లోలో ఉంటది అనమాట, మొత్తం సర్కిల్ లా ఉంటుంది. పాలిటీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం చెప్పారంటే. సో ఫస్ట్ మనం జాగ్రఫీ స్టార్ట్ చేద్దాం మండే నుంచి. ఓకే ఓకే మేడం. అది కూడా మీరు ప్రతిదీ నేను స్టాటిక్ ఏం చెప్తానో మీకు అది నేను ఒక ప్రామినెంట్ సోర్సెస్ నుంచే చెప్తాను. ఇప్పుడు నేను మీకు జాగ్రఫీ చెప్పినా కూడా దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉంటాయి, జాగ్రఫీకి అందరూ ఎన్సీఆర్టీసే ఫాలో అవుతాం మేము, యూపీఎస్సీ స్టాండర్డ్ వరకు ఎవ్రీ వన్ ఫాలోస్ దట్ ఎన్సీఆర్టీస్ ఓన్లీ. దానికోసం ఒక ప్రైవేట్ ఆథర్ది రెఫర్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఎప్పుడైనా ఎన్సీఆర్టీస్ ఆర్ ద బెస్ట్ సోర్స్ టు లెర్న్ జాగ్రఫీ. ఓకే మేడం. అలా మీరు ఇప్పుడు ఎన్విరాన్మెంట్, పిఎంఎఫ్ ఐఏఎస్, శంకర్ ఐఏఎస్ ఇలాంటివే ఫాలో కాండి. మీకు ఎప్పుడు కాంపిటీషన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే, మిగిలిన వాళ్ళు ఎవరు కాంపిటీషన్ కాదు. ఎందుకంటే మీరు 150కి 130 టార్గెట్ పెట్టుకుంటున్నారు అంటే యు ఆర్ ఇన్ ద రేస్ అని. అలాంటి ఎలాంటి వాళ్ళు ఉంటారు, యూపీఎస్సీకి చదివే వాళ్ళే అలా స్కోర్ చేయగలుగుతారు, జనరల్ పీపుల్ దే కెనాట్ స్కోర్. అలా అది మీరు ఏదైనా ఒక ప్రామినెంట్ రీసోర్స్ తీసుకొని చేశారు అంటే నెక్స్ట్ టైం ఏ నోటిఫికేషన్ పడినా మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, వినింది అదే కాబట్టి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే మేడం. మేడం ఇప్పుడు జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ కూడా వస్తుందా? వరల్డ్ మీకు రాదు, మీరు జస్ట్ ఇండియన్ ఏపీ చదువుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే మేడం. ఏపీలో సాయిల్స్ ఉన్నాయి కదా, టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఇండస్ట్రీస్, కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, అలా సెజ్ జోన్స్, ఇవి ఇంపార్టెంట్, ఇవి ఎక్కువ అడుగుతారు అనమాట మీకు. ఓకే మేడం. ఇప్పుడు
ఇది Current రివర్స్ affairs. మౌంటైన్స్ వీటి కూడా గురించి వస్తుంది కదా? అది ఇండియన్ జోగ్రఫీ కదా, నేను ఏపీ జోగ్రఫీ చెప్పా. ఇప్పుడు ఇండియన్ లో ఏమేమి వస్తాయి, మౌంటైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రివర్స్ ఏవేవి ఫ్లో అవుతున్నాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ ఏవి, వెస్ట్ ఫ్లోయింగ్ ఏవి, రీజన్ ఏంది. ఇప్పుడు చెప్పా కదా, ఎస్టూరీస్ ఎందుకు ఫామ్ అవుతాయి, డెల్టాస్ ఎందుకు ఫామ్ అవుతాయి, అక్కడ నేషనల్ పార్క్స్ ఏవేవి ఉన్నాయి, ఏదైనా హైడ్రో ప్రాజెక్ట్స్ ఉంటే ఎందుకు ఉన్నాయి, థర్మల్ ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయి. ఇప్పుడు మొన్న చెప్పినప్పుడు మీకు వెస్టర్న్ ఘాట్స్ కేస్ స్టడీ చెప్పాను, మాధవ్ గాడ్గిల్ కమిటీ గురించి చెప్పాను, అలాంటివి కస్తూరి రంగన్ కమిటీ గురించి చెప్పాను. అలాంటివన్నీ వస్తాయన్నమాట. ఓకే మేడం. సరే, మనం జాగ్రఫీ మండే నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకే మేడం. ఓకే 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 అండి, సెషన్ క్లోజ్ చేసేదా? డౌట్స్ అయిపోయినాయా అందరివి? మేడం అది 33 బిట్ టైగర్ రిజర్వ్ ని ఎవరు డీనోటిఫై చేస్తారు? అది నేను అసలు చెప్పలేదు. ఎవరు డీనోటిఫై చేస్తారనేది నేను చెప్పలేదు. అది ఓకే అవసరం లేదు మీకు, అందుకని చెప్పలేదు. బట్ స్టిల్ నేను అది యాడ్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఆ కాన్సెప్ట్ నేను అది యాడ్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. ఓకే, డౌట్స్ అన్ని కంప్లీటెడ్ అయిపోయాయి కదండి. షల్ ఐ క్లోజ్ దిస్ సెషన్? చెప్పండి దిలీప్ గారు.